స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాపమును పాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా పాపమును పాపినాడు హల్లెలూయా మన శాపమును పాపినాడు హల్లెలూయా కన్నా తల్లి వలెనే కనికరించెను మమ్ము కన్నా తల్లి వలెనే కనికరించెను మమ్ము ఎన్నతరమా ప్రేమ హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసము సగును ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసము సగును కొల్లగా మనల కోరి హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించెనేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించెనేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. మనం ఆరాధనలో ప్రవేశించక ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 2 and verse 2. అందరం కలిసి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రభు యొక్క సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, మీకు ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీరు సర్వశక్తి గల దేవుడవు, సర్వోన్నతుడైనటువంటి దేవుడవు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడవు, సర్వవ్యాపి అయినటువంటి దేవుడవు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా యెడల మీరు కృపయు కనికరమును జాలి వాత్సల్యత ప్రేమను చూపించినందుకై మీకు స్తోత్రాలు. ఆ ప్రేమను బట్టి ఆ కలవరి శిలలో మా కొరకై మీరు మీ యొక్క ప్రాణమును దారపోసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క ప్రేమను కలవరి శిలలో మా కొరకై రుజువు గావించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం కొరకై మా హృదయములను, మా మనసులను, మా ప్రాణాత్మ దేహములను మీ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీరే ప్రేరేపించి సంసిద్ధము చేయమని మీకు మొరపెడుతుంటున్నాం. చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిందో వారి యొక్క అడుగులను మీరే త్వరపెట్టి నడిపించమని మీకు మొరపెడుతుంటున్నాం. ఎక్కడైతే 2-3 మీ యొక్క నామం పెట్టి కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని చెప్పారు. ఈ యొక్క సమయంలో అదృశ్యమైన దేవుడుగా మీరు మా మధ్యలో ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నపాతు నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధమైన పాత్రగా మీరే వాడుకొని మహిమ పొందమని మీకు మొరపెడుతూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో మనకు తూర్పు దేశపు జ్ఞానులు వారు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని అంటారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు యెరూషలేమునకు వచ్చారు. వీరెవరు అంటే జ్ఞానులు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వీరు జ్ఞానులు అంటే మన భాషలో వారు శాస్త్రవేత్తలు అని అర్థం. అంటే వారు సైంటిస్టులు, అంటే శాస్త్రవేత్తలు. బహుశా మీరు వార్తాపత్రికల్లో కానీ న్యూస్లో కానీ విని ఉంటారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సులూరుపేటలో ఉంది. తర్వాత డిఆర్డిఎల్ ఉంది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. తర్వాత నాసా శాస్త్రవేత్త ఉంది. నాసా శాస్త్రవేత్తలు ఉన్నారు అమెరికాలో. అట్లా చాలామంది శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్నారు, మన భారతదేశంలో ఉన్నారు, మన యొక్క తెలంగాణలో కూడా చాలామంది శాస్త్రవేత్తలు వారు ఉన్నారు. తర్వాత ఈ యొక్క జ్ఞానులు, ఈ శాస్త్రవేత్తలు ఎవరంటే వారు ఆస్ట్రానమీ సైంటిస్టులు. ఆస్ట్రానమీ అంటే అంతరిక్ష పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు, అంటే ఖగోళ శాస్త్రవేత్తలు, అంటే నక్షత్రాలను వారు పరిశోధన చేసేటువంటి జ్ఞానులు, శాస్త్రవేత్తలు, పరిశోధన చేసేటువంటి వారు. దాదాపు 2025 సంవత్సరాలకు పూర్వమే వారు ఈ యొక్క పరిశోధన వారు జరిగించారు. నేటి దినాల్లో ఎవరైనా ఇట్లాంటి పరిశోధన చేయాలి అంటే వారు చాలా పుస్తకాలు వారు చదువుతారు. తర్వాత అంతర్జాలము, ఇంటర్నెట్ కూడా వాడతారు. చాలా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో వారు చదివి చాలా పరిశోధన వారు చేస్తారు. ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని గురించి వారు చాలా లోతుగా అధ్యయనము చేయడము మొదలు పెడతారు. చాలా గంటలు దినానికి వారు వెచ్చిస్తారు. చాలా దినాలు
వారు నెలకి, సంవత్సరానికి వారు వెచ్చిస్తారు. అలా చాలా సంవత్సరాలు ఒక అంశాన్ని లోతుగా పరిశోధన చేసి వారు ఏదైనా కొత్త సంగతిని వారు కనుక్కుంటారు. అట్లనే ఈ శాస్త్రవేత్తలు కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలను వారు పరిశోధన చేసేటువంటి వారు. వారు ఎలా పరిశోధన చేశారో మనకైతే వివరాలు వ్రాయబడలేదు. అయితే వీరు ఒక దినమున ఆకాశములో అకస్మాత్తుగా ఒక నక్షత్రము చాలా ప్రకాశమానంగా ప్రకాశించుట వారు చూడగలిగారు. ఏంటి నక్షత్రము ఇంత వింతగా ఉందే, ఇలా ప్రకాశిస్తుంది ఏంటి నక్షత్రము, మునుపెన్నడూ ఇట్లాంటి నక్షత్రాన్ని మనము చూడలేదు కదా, ఇదేదో వింత సంభవించింది అనుకుంటా అని వారు ఆ శాస్త్రవేత్తలు కూడుకొని చర్చించి ఇదేదో మరి ఈ నక్షత్రము చాలా వింతగా ఉంది, ఏదో జరిగింది అని వారు పరిశోధన చేయడము ఆరంభించారు. వారు ఏమేమి పరిశోధన చేశారో, ఏమేమి శాస్త్రాలు చదివారో, ఏ పుస్తకాలు చదివారో, మరి ఎక్కడెక్కడ వారు వెళ్ళారో, ఏమి చేశారో మనకైతే వివరాలు వ్రాయబడలేదు. అయితే వారు పరిశోధన చేసి అధ్యయనం చేసి వారి చివరిలో వారి యొక్క పరిశోధనలో తేలింది ఏంటంటే యూదుల రాజు జన్మించాడు. ఈ రాజు సామాన్యమైనటువంటి రాజు. ఎందుకు అంటే రాజు కాదు, సామాన్యమైన రాజు కాదు. ఎందుకు కారణం ఏంటంటే ఆ దినాల్లో చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక్కొక్క రాజు ఉండేవాడు. రాజు పుడితే ఏంటి, రాజు పుడితే ఎవరైనా కానీ వెళ్ళి వారికి ఏదైనా కానుకలు సమర్పించవచ్చు, వారిని పరామర్శించి రావచ్చు. అంతేగాని పూజించడానికి ఏ రాజు యొద్దకు వారు వెళ్ళరు. అయితే ఈ జ్ఞానులు తూర్పు దిక్కున ఆ నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి వచ్చారు. అంటే ఆయన్ని ఆరాధన చేయడానికి, వర్షిప్ చేయడానికి, స్తుతించడానికి, స్తోత్రించడానికి, కొనియాడడానికి, కీర్తించడానికి వారు వచ్చారు. అంటే వారు ఏమి కనుక్కున్నారంటే ఈ రాజు సామాన్యమైనటువంటి రాజు కాదు, ఈ భూ సంబంధమైనటువంటి రాజు కాదు. భూలోకంలో చాలామంది రాజులు ఉన్నారు, చాలామంది పుట్టారు, కానీ ఈ రాజుల్లో ఎవరిని కూడా ఆరాధించడానికి వారు పోలేదు. అయితే ఈ రాజు సామాన్యమైనటువంటి రాజు కాదు. వీరు కనుక్కున్న సంగతి ఏంటంటే ఈయన సాక్షాత్తు దేవుడు, ఈయన పూజకు అర్హుడు, ఈయన ఆరాధనకు యోగ్యుడు. తప్పనిసరిగా ఈ రాజును సందర్శించాలి, తప్పనిసరిగా ఈ రాజు దగ్గరికి వెళ్ళాలి, ఈ రాజును చూడాలి, ఆయన్ను పూజించాలి, ఆయన్ను ఆరాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పముతో వారు తమ దేశం నుండి బయలుదేరి వెళ్ళారు. వారు ఎంత గట్టిగా నమ్మారు అంటే ఈ రాజు సాక్షాత్తు దేవుడు అని వారు నమ్మారు. బహుశా ఈ యొక్క నక్షత్రం గురించి బహుశా వారు బైబిల్ గ్రంథం చదివారేమో మనకు తెలియదు. ఎందుకంటే సంఖ్యాకాండము 24:17 రాయబడింది, నక్షత్రము యాకోబులో ఉదయించును. బహుశా మరి అది ఆ వచనాన్ని వారు ఏమైనా చదివారేమో మనకైతే తెలియదు. తర్వాత దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఆ రాజుల కాలములలో పరలోకమందలి దేవుడు ఒక రాజ్యము స్థాపించును అని రాయబడింది. ఆ రాజుల కాలంలో అంటే పరలోకమందలి దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ప్రవచనము చెప్పబడింది. కాబట్టి ఈ రాజు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రానై ఉన్నాడు, కాబట్టి ఆయన వచ్చాడు అని వారు గుర్తుపట్టారు. బహుశా ఆ వచనాన్ని వారు చదివారేమో మనకు తెలియదు. ఎట్లా పరిశోధన చేశారో వివరాలు వ్రాయబడలేదు. వారు తూర్పు దిక్కున చూశారు. ఆ తూర్పు దిక్కున చాలా దేశాలు ఉన్నాయి. ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, ఇట్లా చాలా దేశాలు తూర్పు దిక్కున ఉన్నాయి. మరి వారు ఏ దేశం నుంచి వచ్చారో మనకైతే తెలియదు. అయితే ఒకే దేశం నుంచి వచ్చారు, ఒకే ఒక్క దేశం నుంచి వారు వచ్చారు. ఎందుకంటే అదే అధ్యాయంలో వ్రాయబడింది, ఒకే దేశం నుంచి వచ్చారు. అయితే వీరు తమ దేశం నుంచి చాలా మైళ్ళ దూరం, కొన్ని వందల వేల మైళ్ళ దూరము వారు దాటి వచ్చారు. అంటే తూర్పు దిక్కున వారు చూచారు. అయితే ఆ నక్షత్రము వారిని యెరూషలేమునకు నడిపించినట్లుగా మనకు అక్కడ రాయబడలేదు. తూర్పు దిక్కున ఆ నక్షత్రాన్ని చూచారు, పరిశోధన చేశారు. దేవుడు ఈ లోకములో రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, ఆయన రాజుగా పుట్టాడు అని మాత్రము వారు గుర్తుపట్టారు. ఆ విధంగా వారు ఎంక్వైరీ చేసి విచారణ చేసి వారు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడగడం మొదలుపెట్టారు. వారు నేరుగా హేరోదు రాజు యొద్దకు రాలేదు. ఎందుకంటే ఆ 2వ వచనంలో వ్రాయబడింది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి
ఆయన పూజింపవచ్చితిమి. పై వచనం రాయబడింది, మొదటి వచనంలో, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, వారు నేరుగా హేరోదు యొద్దకు వచ్చినట్లుగా రాయబడలేదు. వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి వారు విచారణ చేయడము మొదలుపెట్టాడు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? సాధారణంగా రాజు మరి రాజభవంతిలో జన్మిస్తాడు కదా అని బహుశా వారు అనుకుని ఉండవచ్చు. రాజగృహములో హేరోదు ఇంటిలో పుట్టి ఉండవచ్చు అని వారు అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే మరి సాక్షాత్తు దేవుడు ఈ భూమిపైన రాజుగా ఆయన పుట్టనై ఉన్నాడు కనుక వారి యొక్క అభిప్రాయం అది. ఈ రాజు సామాన్యమైనటువంటి రాజు కాదు, గొప్ప రాజు కనుక రాజభవంతిలో ఇతడు జన్మిస్తాడని వారు బహుశా ఊహించుండవచ్చు. ఆ వార్త హేరోదు విన్నాడు. అప్పటికే ఆ యెరూషలేములో హేరోదు రాజుగా తాను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ మాట వినగానే, అరే నేను ఇక్కడ రాజుగా ఉండగానే మరొక రాజు పుట్టాడా అని కలవరపడ్డాడు. చాలా కలవరపడ్డాడు, చాలా ఆందోళన పడ్డాడు. ఈ రాజు ఎవరు? ఆ రాజును మరి సంహరించాలి అనేటువంటి ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని తన యొక్క హృదయంలో కలిగి ఉండినాడు. తర్వాత ఆ హేరోదు శాస్త్రులను, పరిసయ్యులను, తర్వాత ధర్మశాస్త్రోపదేశకులను వారందరినీ పిలిపించి అడుగుతాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడుగుతాడు. ఈ జ్ఞానులు ఏమంటారు? ఈయన యూదుల రాజు అని వారు సంబోధించారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, హేరోదు ఈ యూదుల రాజు గురించి ఏమంటాడు? 4వ వచనంలో చివరిలో రాయబడింది, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. జ్ఞానులేమో ఇతనిని యూదుల రాజు అని సంబోధిస్తే, హేరోదు రాజు ఇతనిని ఏమంటాడంటే క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే, క్రీస్తు ఆయన యూదుల రాజై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు అంటే ఆయన అభిషక్తుడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన సాక్షాత్తు రాజు. ఎక్కడ పుడతాడు అని ధర్మశాస్త్రోపదేశకులను, శాస్త్రులను, పరిసయ్యులను అడిగినప్పుడు వారు ఎట్లాంటి జాప్యము లేకుండా, ఎట్లాంటి ఆలస్యము చేయకుండా, తడవు చేయకుండా వెంటనే వారు అన్నారు, యూదయ దేశపు బెత్లెహేములోనే ఆయన జన్మిస్తాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి బెత్లెహేము ఎఫ్రాతాలో ఈ యూదుల రాజు అంటే క్రీస్తు జన్మిస్తాడు అని వారు వెంటనే చెప్పారు. అయితే క్రీస్తు గురించి విన్నప్పుడు, యూదుల రాజు గురించి విన్నప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, తర్వాత యెరూషలేము వారందరూ కలవరపడిరి అని వ్రాయబడింది. చూడండి, 3వ వచనం రాయబడింది, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడును అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అరే, యూదుల రాజు సాక్షాత్తు దేవుడు ఈ లోకంలోనికి రానై ఉన్నాడు అని, రాజుగా జన్మించనై ఉన్నాడని విన్నప్పుడు వీరందరూ కలవరపడ్డారు. చాలా ఆశ్చర్యం గొలిపేటువంటి సంగతి. అంటే వీరు మెస్సియా కొరకు ఎదురు చూడటం లేదు, క్రీస్తు కొరకు ఎదురు చూడటము లేదు. వారు తమ యొక్క స్థానాలు కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఈ మెస్సియా ఆయన తిరిగి రానై ఉన్నాడు, క్రీస్తు రానై ఉన్నాడు అనేటువంటి సత్యము వారికి బాగా తెలుసు. అయితే ఆ క్రీస్తు వచ్చుట వీరికి ఇష్టముగా కనబడటం లేదు. ఆయన వచ్చాడు అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి అయ్యారు. వారందరూ కూడా కలవరపడ్డారు. హేరోదు కూడా కలవరపడ్డాడు. నేను రాజుగా ఉండగానే మరొక రాజు పుట్టడం ఏంటి అని వారు కలవరపడ్డారు. చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, రాజుగా ఎవరైనా పుడతారా? రాజుగా ఎవ్వరు పుట్టరు. రాజుగా ఎవరు పుట్టరు. రాజుగా అవుతారు కానీ రాజుగా ఎవరు కూడా పుట్టరు. తండ్రి రాజు అయితే కుమారుడు రాజకుమారుడుగా పిలువబడతాడు, ప్రిన్స్గా పిలువబడతాడు. ఆ తండ్రి, ఆ రాజు చనిపోయిన తర్వాత కుమారుడు రాజుగా పట్టాభిషేకము చేయబడతాడు. అప్పుడే అతడు రాజుగా పిలువబడతాడు. మనకు ఇంగ్లాండ్లో ఒక రాణి ఉండేది, ఆమె పేరు ఎలిజబెత్ రాణి. చాలా సంవత్సరాలు ఆమె రాణిగా ఉండింది. దాదాపు 67 సంవత్సరాలు రాణిగా ఉండింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు చార్ల్స్ ఫిలిప్. ఆయన చాలా సంవత్సరాలు, దాదాపు 60 కంటే ఎక్కువ సంవత్సరాలు తాను రాజుగా అవ్వడానికి తాను కనిపెట్టుకుని ఉండవలసి వచ్చింది. ఎందుకంటే తన తల్లి రాణిగా ఉంది. ఆ రాణిగా ఉన్నంత కాలమంతా ఈ చార్ల్స్ ఫిలిప్
తాను కేవలము ఒక రాజకుమారుడుగా, ప్రిన్స్గానే పిలువబడ్డాడు. దాదాపు 3 సంవత్సరాల క్రితము, 2-3 సంవత్సరాల క్రితము అతనికి పట్టాభిషేకం చేశారు. ఆ రాణి చనిపోయిన తర్వాత అతనికి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో అతడు రాజుగా వ్యవహరిస్తున్నాడు. అంటే ఎట్లాంటి బాధ్యతలు అనేటువంటి ఉండవు, కానీ ఏదో పేరుకు మాత్రము నామకార్థంగా ఒక రాజుగా తాను ఇప్పుడు ఉంటున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, రాజుగా ఎవరు పుట్టరు, కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే రాజుగా పుట్టాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన్ను పూజింపవచ్చాము అని తూర్పు దేశపు జ్ఞానులు తెలియజేశారు. కనుక ఈ రాజు మొట్టమొదటిగా యూదుల రాజు అయి ఉన్నాడు. తర్వాత ఈ రాజు ఎవరు అంటే చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనము, చివరి వచనం, 37వ వచనం అనుకుంటా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనము. రాజు నెబుకద్నెజరును, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఇక్కడ నెబుకద్నెజరు, బహుశా మీకు అందరికీ నెబుకద్నెజరు గురించి తెలిసి ఉండొచ్చు. నెబుకద్నెజరు ఎవరండి? ఆయన బబులోను దేశానికి రాజుగా ఉండినాడు. బబులోను దేశము దాదాపు అన్ని దేశాలను పరిపాలించినటువంటి దేశం అది గతంలో, చరిత్రలో. దానికి నెబుకద్నెజరు ఆయన రాజుగా ఉండేటువంటి వాడు. దేవుడు నెబుకద్నెజర్ని ఎంత ఉన్నతముగా హెచ్చించాడు అంటే, దేవుడు అతనికి రాజ్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. ఆయన మనుషులందరినీ ఇచ్చాడు. మనుషులను మాత్రమే కాదు కానీ ఆయన భూ జంతువులను తన వశము చేశాడు, ఆకాశ పక్షులను తన వశము చేశాడు. కాబట్టి ఆకాశ పక్షులను, భూ జంతువులను, భూమి మీద నివసించే మనుషులందరినీ నెబుకద్నెజరు పరిపాలించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37-38 వచనాలు చదువుతారు ఎవరైనా? దానియేలు 2వ అధ్యాయము 37-38. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, నెబుకద్నెజరుకి దేవుడు ఎట్లాంటి అధికారం ఇచ్చాడో చూడండి. రాజులకు రాజు అయినాడు అంటే ఆ దినాల్లో భూమి మీద ఉన్న రాజులందరిపైన అతడు రాజుగా వ్యవహరించాడు. తర్వాత 38 చదవమ్మా. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. చాలండి, ఇక్కడ చూస్తే భూజంతువులను, ఆకాశ పక్షులను అన్నిటినీ ఆయన వశము చేశాడు. తర్వాత ఈయన గురించి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో మనం చూడగలం. 18-19 వచనాలు. దానియేలు 5వ అధ్యాయము 18-19 వచనాలు. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. 19 కూడా. దేవుడు అతనికి ఇట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడచ్చు, అతని ఎదుట వణుకుచుండిరి. ఇతడు నెబుకద్నెజరు రాజు. దేవుడు అతన్ని ఎంత ఉన్నతంగా హెచ్చించాడంటే మహద్దశను ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు, భూలోక రాజ్యములన్నిటినీ తన వశము చేశాడు. గనుక అతనికి ఇంత ఉన్నతమైన స్థాయి కలిగింది కనుక హృదయంలో గర్వించాడు. గర్వించి ఇక నా అంతటోడు లేడనుకున్నాడు. ఎవరిని పడద్రోయాలనుకున్నాడో వారిని పడద్రోశాడు, ఎవరిని హెచ్చించాలనుకున్నాడో
వారిని హెచ్చించాడు. ఎవరిని చంపాలనుకున్నాడో వారిని చంపాడు. ఎవరిని రక్షింపాలనుకున్నాడో వారిని తాను రక్షించాడు. అయితే హృదయంలో గర్వం వచ్చింది. ఆ గర్వాన్ని బట్టి దేవుడు అతన్ని ఒక పశువులాగా చేయాల్సి వచ్చింది. తన యొక్క రాజ్యాన్ని తొలగించాడు. పశువుగా తనని ఆ రాజ్యం నుంచి తరిమివేసి అడవిలోనికి, అరణ్యంలోనికి ఆయన్ని పారద్రోలాడు. కనుక అతడు 7 కాలముల పాటు గడ్డి మేస్తూ తాను ఒక పశువు వలె బ్రతికాడు. తన యొక్క గోర్లు పెరిగాయి. తర్వాత పక్షి వంటి ఈకలు తన శరీరంలో పెరిగినట్లుగా వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక తర్వాత ఇతడు అంత గర్వించిన తర్వాత, పశువుగా మార్చబడిన తర్వాత, ఆ 7 కాలములు పూర్తి అయిన తర్వాత తాను మరలా మానవ బుద్ధి కలిగి ఉండినాడు. ఎందుకంటే ఆకాశం తట్టు చూసి తను తగ్గించుకున్నాడు. కనుక దేవుడిని ఆరాధించడము మొదలుపెట్టాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. ఇక్కడ దేవుణ్ణి తెలుసుకున్నాడు. నా పైన ఒక రాజు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన రాజ్యము తరతరములుంది, ఆయన ఎవరిని హెచ్చించాలనుకుంటే ఆయన హెచ్చిస్తాడు అని తాను గుర్తించాడు. కనుక ఈ రాజుని, ఈ పరలోకపు రాజుని, ఈ గొప్ప దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము, స్తోత్రము చేయడము మొదలుపెట్టాడు. అంటే ఇంత కఠినాత్ముడైన ఈ రాజు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము మొదలుపెట్టాడు. కనుక ఇప్పుడు 37వ వచనం చదవండి. ఈలాగు నెబుకద్నెజరు నేను, చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు, పరలోకపు రాజు అని అంటాడు. పరలోకములో ఒక రాజు ఉన్నాడు. గనుక ఆ రాజు గురించి మాట్లాడుతూ ఆ రాజుని స్తుతిస్తున్నాడు, కొనియాడుతున్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను భూలోకంలో ఉన్న రాజ్యములన్నిటిపైన నేను రాజుగా చేయబడ్డాను, నేను రాజులకు రాజుగా చేయబడ్డాను. అయితే ఇప్పుడు గుర్తించాడు, నా పైన ఒక రాజు ఉన్నాడు, ఆయన పరలోకములో ఉన్నాడు, ఆయన పూజకు అర్హుడు, ఆయన కొనియాడదగినవాడు అని తాను గుర్తించి ఆ రాజుని, ఆ ప్రభుని స్తుతించడము మొదలుపెట్టాడు. కాబట్టి ఈ రాజు ఎవరంటే మొట్టమొదటిగా యూదుల రాజు. రెండవదిగా ఈ రాజు ఎవరండి? ఈయన పరలోకపు రాజు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? యూదుల రాజు. రెండవదిగా ఈయన పరలోకపు రాజు, పరలోకములో నివసించేటువంటి వాడు. ఆ పరలోకపు రాజే ఈ లోకానికి యూదుల రాజుగా అవతరించాడు. అంటే ఈ యూదుల రాజుగా కాకమునుపుగానే ఆయన పరలోకములో రాజుగా తాను ఓడినాడు. తర్వాత ఈ రాజు ఎట్లాంటి రాజు అంటే చూడండి, కీర్తనల గ్రంథం 24:7 నుండి 10 వచనాలలో ప్రతి వచనంలో ఈ రాజు ఎట్లాంటి రాజో ప్రస్తావించబడింది. చూడండి, Psalms 24 from verses 7 to 10. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. చాలు, ఈ రాజు ఎవరండి? మహిమగల రాజు. ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్, మహిమగల రాజు. కాబట్టి దేవుని యొక్క మహిమ ఎట్లాంటి మహిమ అంటే సూర్య తేజస్సు కంటే మించినటువంటి మహిమ. దేవుడు ఆయన ఎలా ఉంటాడు అంటే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనము చివర్లో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖము ఎట్లా ఉంది అంటే మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉంటాడు అంటే చాలామంది తమ ఇండ్లలో క్రీస్తు యొక్క ముఖపటాన్ని పెట్టుకుంటారు. క్రీస్తు అలా కానే కాడు, అలా ఉండడు. ఆయన అలా జుట్టు విరబోసుకొని ఏదో మానవుడిలాగా అట్లా ఉండడు. క్రీస్తు యొక్క ముఖరూపం ఎట్లా ఉంటుందంటే మహా తేజస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఆయన ముఖము ఉంది. కాబట్టి ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖరూపాన్ని గీయగలరు? ఎట్లాంటి కళాకారుడైనా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖరూపాన్ని వారు గీయలేరు.
ఎందుకు అంటే ఆయన యొక్క ముఖము మహా తేజస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఉంది. తర్వాత ఆయన యొక్క నేత్రములు ఎట్లా ఉన్నాయి చూడండి, 14వ వచనము చివరిలో రాయబడింది, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అగ్ని జ్వాల వలె ఉన్నాయంట ఆయన యొక్క నేత్రాలు, ఆయన యొక్క కండ్లు మన కండ్ల వంటివి కావు, అగ్ని వలె, అవి అగ్ని జ్వాల వలె ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమలో అపోస్తలుడైన యోహానుకి పద్మాసు ద్వీపంలో కనపడ్డాడు. కనపడ్డప్పుడు ఈ అపోస్తలుడైన యోహాను ఏం చేశాడు? 17వ వచనం చదవండి. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె, చాలు, చచ్చిన వాని వలె ఆయన పాదంలో పడ్డాడు. ఎవరు పడ్డారండి? ఎవరు పడ్డారు చెప్పండి? ఎవరు? అపోస్తలుడైన యోహాను. కానీ యోహాను ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. సువార్తలలో ఈ అపోస్తలుడైన యోహాను గురించి మనం చూస్తే ఎప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు పాదం మీద పడ్డాడా అంటే ఎప్పుడైనా పడ్డాడా? ఎప్పుడు కూడా పడలే. ఎప్పుడు కూడా సాగిలపడి ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించినట్లుగా స్తుతించినట్లుగా మనకు కనపడదు. ఆయన పాదంలో పట్టుకున్నట్లుగా ఎక్కడ కూడా మనకు కనపడదు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు తనను మహిమలో చూస్తూ ఉన్నాడు. కోటి సూర్యుల కంటే మించినటువంటి తేజస్సు ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన ప్రకాశించేటువంటి వాడు. సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఒక్క కొన్ని క్షణాల వ్యవధిలో సూర్యుడిని మనము ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం చూడలేం, మన కళ్ళు చూడలేవు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంతకంటే మించినటువంటి తేజస్సు కలిగి ఉన్నవాడు. సమీపింపరాని తేజస్సులో తానే నివసిస్తూ అమరత్వము కలిగి ఉన్నాడు. అంటే సమీపింపరాని తేజస్సు అంటే మనము దేవుని చూడలేం, మనం సూర్యుని చూడలేం. ప్రకాశము కలిగి ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో మనం చూడలేం, ఎందుకంటే అంత ప్రకాశము తాను కలిగి ఉన్నాడు. అయితే ఈ రాజు, ఈ యూదుల రాజు, ఈ పరలోకపు రాజు ఎట్లాంటి రాజు అంటే 24వ కీర్తన 7వ వచనం రాయబడింది, మహిమగల రాజు. ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్, ఈజ్ ఎ షైనింగ్ అండ్ గ్లిటరింగ్ కింగ్. ఆయన ప్రకాశిస్తూ వెలుగుతూ ఆయన మరి ఉన్నటువంటి రాజై ఉన్నాడు. ఒక దినమున ఇదే ప్రకాశాన్ని నేను కలిగి ఉండనై ఉన్నాం. దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా సూర్యుని వలె తేజరులుతాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము బహుశా 43వ వచనం అనుకుంటా. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇప్పుడు మనము ప్రకాశించకపోవచ్చేమో కానీ ఇది మన యొక్క నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి, దేవుని బిడ్డకు ఉన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఇది నీ యొక్క భవిష్యత్తు. నువ్వు ఎలా ప్రకాశిస్తావంటే సూర్యుని వలె దేవుని రాజ్యములో దగదగా మెరిసిపోతావు. అంత ప్రకాశము నువ్వు కలిగి ఉంటావు. ఎందుకు? కారణం ఏంటంటే ఆయన నీ రాజు, ఆయన మహిమగలిగినటువంటి రాజు. ఆయన కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఒక దినమున నీవు కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రకాశిస్తూ ఉంటావు. దేవుని యొక్క మహిమను నీవు కూడా కలిగి ఉంటావు. కాబట్టి మొట్టమొదటిగా ఈ రాజు ఎట్లాంటి రాజు? యూదుల రాజు, గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఎట్లాంటి రాజు? పరలోకపు రాజు. మూడవది ఎట్లాంటి రాజు? అయినా మహిమగల రాజు. తర్వాత నాలుగవదిగా 95వ కీర్తన 3వ వచనము. కీర్తనలు 95 3వ వచనము చదవండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల ఎందుకు? కారణం ఏంటంటే ఈ రాజు దేవుడై ఉన్నాడు. అంతేకాదు, ఈ దేవుడు అంటే ఈయన సృష్టికర్త. ఈయన ఏమేమి కలగజేశాడు? 4వ వచనం రాయబడింది, భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమి నిర్మించెను, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, ఈ రాజు సృష్టికర్త అయినటువంటి రాజు అయి ఉన్నాడు. సమస్తాన్ని సృష్టించాడు. ఈ భూలోక రాజులు దేవుడు కూడా కలగజేయలేదు, దేవుడు కూడా వారు సృష్టించలేదు. వారు కేవలము ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వారు, ఒక దేశానికి మాత్రమే పరిమితమైన వారు, ఆ దేశాన్ని మాత్రమే పరిపాలించే రాజుల చరిత్ర మనం చూస్తే
వారు తమ యొక్క దేశాలను పరిపాలించారు. మిగతా దేశాలను వారు ఆక్రమించుకొని కబ్జా చేసుకొని ఆ విధంగా ఆ దేశాలను కూడా పరిపాలించేవారు. కొంత భూభాగం మాత్రమే పరిపాలించేవారు. అయితే ఈ రాజు అట్లాంటి రాజు కాదు. ఈయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. సర్వభూమి ఆయనదే, సర్వ విశ్వము ఆయనదే, సర్వానికి పరలోకము కూడా ఆయనదే. ఆయన సమస్తాన్ని పరిపాలించేటువంటి రాజు. అందుకనే ఈజ్ ఎ గ్రేట్ కింగ్. ఈయన మహారాజు అయి ఉన్నాడు. ఎందుకు ఈయన మహారాజు అంటే కారణం ఏంటంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రాజు నీ కొరకై నా కొరకై ఆయన సింహాసనాన్ని, రాజ్యమును, ఘనతను, మహిమను, ప్రభావాన్ని, ఐశ్వర్యాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే ఈజ్ ఎ గ్రేట్ కింగ్. ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని చూసామంటే ఈ రాజు గురించి 4. ఏం చెప్పండి? యూదా రాజు, పరలోకపు రాజు, మహిమగల రాజు, తర్వాత ఈయన మహారాజు అయి ఉన్నాడు. తర్వాత ఇంకోటి చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. సకల యుగములలో రాజయ్యుండి, సకల యుగములలో రాజయ్యుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. చూడండి, సకల యుగములలో రాజు. ఈజ్ ఎన్ ఇటర్నల్ కింగ్, ఈజ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ కింగ్. భూలోక రాజులు వారు గతించిపోయారు. వారి గురించి చరిత్రలో మాత్రమే చూస్తాం. వారు జీవించినప్పుడు, రాజుగా ఉన్నప్పుడు వారికి కిరీటాలు ఉండేవి, వారికి సింహాసనాలు ఉండేవి, వారికి రాజ భవంతులు ఉండేవి. ఇప్పుడు వారు గతించిపోయారు. వారి యొక్క కిరీటాలు ఏమైపోయినాయి, వారి యొక్క రాజ్యాలు ఏమైపోయినాయి, వారి యొక్క సింహాసనాలు ఏమైపోయినాయి, వారి యొక్క ధనాగారం ఏమైపోయింది, రాజవస్త్రాలు ఏమైపోయినాయి, వారి యొక్క సుఖభోగాలు ఎక్కడికి పోయినాయి, రాజభోగాలు ఎక్కడికి పోయినాయి, అన్ని కూడా కనుమరుగైపోయినాయి. ఆ రాజులు ఒకవేళ మారు మనసు పొంది ఉంటే, ప్రభువైన యేసుని స్వరక్షణగా స్వీకరించుంటే వారు పరలోకంలో, పరదేశంలో మనకు కనబడతారు. ఒకవేళ ప్రభుని తృణీకరించుంటే, గర్వించుంటే, మారు మనసు పొందకుండా ఉంటే వారు ఎక్కడ కనబడతారు? వారు నరకంలో కనబడతారు. కాబట్టి కొంతకాలం వరకే ఈ భూలోక రాజులు వారు పరిపాలించి వారు ఐశ్వర్యాన్ని, ఘనతను, తర్వాత సుఖభోగాలు అనుభవించారు. అయితే ఈ రాజు అట్లా కాదు. అన్ని కాలములలో, సకల యుగములలో ఈయన రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు కూడా రాజే. కాబట్టి భూమి పుట్టక మునుపు రాజే, భూమి పుట్టే సమయంలో, భూమిని తయారు చేసే సమయంలో ఆయన రాజే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజు అయి ఉన్నాడు. అందుకనే ఈయన గురించి రాయబడింది, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచున్నది. మూయికా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. పురాతన కాలం మొదలుకొని, అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలము, ఫ్రమ్ ఇటర్నిటీ పాస్ట్ టు ఇటర్నిటీ ఫ్యూచర్, అన్ని కాలములలో ఈస్ కింగ్. ఆయన రాజు అయి ఉన్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని వారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే పుట్టకతోనే రాజు, పుట్టక మునిపే రాజు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసే సమయంలో పిలాతు అడిగాడు. ఏమని అడిగాడు? ఆర్ట్ thou a king? నీవు రాజువా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను రాజు కాదన్నాడా? అవును, నీవన్నట్టు నేను రాజునే, నాకు రాజ్యం ఉంది. ఇది భూలోక సంబంధమైన రాజ్యం కాదు, ఏ సంబంధమైన రాజ్యం కాదు, ఇది పరలోక సంబంధమైన రాజ్యం. ఈ రాజ్యాన్ని స్థాపించడానికి నేను అరుదించాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఆయన అన్ని యుగములలో ఆయన రాజు అయినాడు. ఈజ్ ఎవర్ లాస్టింగ్ కింగ్. సకల యుగములలో రాజు అయి ఉన్నాడు. తర్వాత ఈ రాజు ఎట్లాంటి రాజు? ఒక విషయాన్ని చూసి మనం వార్తలో ప్రవేశించాం. మన సమయం అయిపోయింది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునైన. చూడండి, ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజుల రాజు అయి ఉన్నాడు. రాజులందరికీ, భూలోకంలో రాజులందరికీ పైన రాజు. బబులోను రాజు నెబుకద్నెజరు గ్రహించలే. తర్వాత అంటాడు ఆయన పరలోకపు రాజు, ఆయన రాజులకు రాజు అని తాను గుర్తించాడు. ఆరంభంలో అనుకున్నాడు నేనే రాజులకు రాజు అనుకున్నాడు, కానీ నా పైన ఒక రాజు ఉన్నాడు. కాబట్టి ఆ రాజు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చాలా పేర్లు ఉన్నాయి. ఆయన దేవుని యొక్క వాక్యం అని, ఆయన రాజులకు రాజు అని నామము ఆయనకు కొరకై రాయబడినట్టుగా ప్రకటన గ్రంథంలో మనము చూడగలం. కాబట్టి ఈ రాజు గురించి ఎన్ని విషయాలు చూసాం ఇప్పటి వరకు? ఎన్ని? 6 5 కొంతమంది 5 చెప్తున్నారు, 4 చెప్తున్నారు. 6 చెప్పండి. ఇప్పుడు యూదుల రాజు,
పరలోకపు రాజు, మహిమగల రాజు, మహారాజు, సకల యుగముల రాజు, రాజులకు రాజు. అయితే ఈ తూర్పు దేశం జ్ఞానులు ఏమంటారు? యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి ఈ యొక్క రాజు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మన పాపం తీర్చడానికి వచ్చాడు, రక్తం దాచడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, ఇంకా చాలా కారణాలు. ఒక కారణం ఏంటంటే 1 పేతురు 2:9 చదవండి. 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలైన చూడండి ఇక్కడ రాయబడింది రాజులైన యాజక సమూహమును. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఒక కారణం, చాలా కారణాలు ఉన్నాయి. దాంతో కారణం ఏంటంటే నాట్ టు మేక్ యూ కింగ్, రాజులుగా యాజకులుగా చేయడానికి వచ్చాడు. ఊరికనే వచ్చేసి మీరు రాజులు అవుదురు గాక అని పలకలే. ఏం చేశాడు? ఆ సిలువలో నీ కొరకై రక్తం కార్చాడు, ఒక మాంసబుద్ధగా వేలాడదీయబడ్డాడు, స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు, తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. ఆయన గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయన మౌనము దాల్చాడు. ఆయన నోట ఏ కపటమును లేదు, ఏ అపరాధము చేయలేదు, ఏ దోషము చేయలేదు. నీ కొరకై నా కొరకై ఆ శిలువలో ఎందుకు వేలాడదీయబడ్డాడంటే, ఎందుకు చనిపోయాడంటే, ఎందుకు మరణించాడంటే, ఎందుకు ప్రాణము మన కొరకై గారబోసాడంటే నిన్ను రాజులైన యాజక సమూహంగా చేయడానికి. ఈ లోకంలో ఎవరు నీకు ఇట్లాంటి ఆధిక్యత ఇవ్వరు, ఎవరు నేను రాజులుగా చేయలేరు, అసాధ్యం. కష్టపడి చదువుకుంటే బహుశా ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోవాలి. మామూలు సామాన్యమైనటువంటి పౌరుడుగానే ఆ వ్యక్తి మిగిలిపోతాడు. ఒకవేళ ప్రధానమంత్రి కావచ్చు, 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటాడు, మళ్ళా పోటీ చేసి గెలిస్తే మళ్ళీ ప్రధానమంత్రిగా ఉంటాడేమో, అంతే. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? మహా అంటే 10, 15, మహా అంటే 20 సంవత్సరాలు, అంతకంటే ఉన్నాడే. తర్వాత సామాన్యమైన వ్యక్తిగానే తాను వ్యవహరించాల్సి వస్తుంది. అలానే రాష్ట్రపతి కూడా 5 సంవత్సరాలే, తర్వాత సామాన్యమైనటువంటి పౌరుడుగానే మిగిలిపోవాలి. అది దేవుడికి నాకు ఇచ్చేటువంటి ఆధిక్యత. యుగ యుగంలో రాజులుగా ఉండేటువంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఒక దినమున నువ్వు రాజుగా చేయబడతావు, నీ కొరకు సింహాసనం వేయబడుతుంది, నీ కొరకు ఒక కిరీటం పెట్టబడుతుంది, రాజ వస్త్రాలు నీవు ధరిస్తావు, బంగారు వీధులలో నీవు తిరుగుతావు. నీ కొరకై రాజగృహం అంటే అంతఃపురం, రాజక అంతఃపురం, ప్యాలెస్. మన హైదరాబాద్ లో ఫలక్నామా ప్యాలెస్ ఉంది. రాజు కట్టించినటువంటి నైజాం రాజు కట్టించినటువంటి ఫలక్నామా ప్యాలెస్. తర్వాత ఇంగ్లాండ్ లో ఒక ప్యాలెస్ ఉంది, బకింగ్హామ్ ప్యాలెస్. ఇప్పుడు చార్ల్స్ ఫిలిప్ రాజు అందులో జీవిస్తూ ఉన్నాడు. చాలా ఎంతో ఘనమైనటువంటిది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వారు ఆ విధంగా ఆ రాజ భవంతిని కట్టారు. ఎక్కడ చూసినా గానీ అందమే కనబడుతుంది, ఏది చూసినా గానీ అది చక్కగా మరి రూపుదిద్దుకున్నటువంటి అందము, రూపురేఖలు అన్ని కూడా చాలా సౌఖ్యంగా కనబడతాయి, సుఖభోగాలు కనబడతాయి. ఏది చూసుకున్నా కానీ అంత ఘనంగా రాజభవంతి ఉంటుంది. కాబట్టి ఒక దినమున ఆ రాజగృహములోనికి, అంతఃపురంలోనికి, ఆ ప్యాలెస్ లోనికి ప్రభు నిన్ను నన్ను కూడా ప్రవేశపెట్టినాయి ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసికి ఇంత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకనే ఇట్లాంటి గ్రహింపు బహుశా ఈ తూర్పు దేశపు జ్ఞానులు కలిగి ఉన్నారు. కనుకనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అప్పటికి ప్రభు యేసుక్రీస్తు వయసు ఎంత చెప్పండి? ఎంత ఉండొచ్చు? ఆయన ఇంకా పశువుల తొట్లో ఉన్నాడా? పశువుల తొట్లో లేడు. ఆయన ఇంట్లో ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 2:10-11 కలిసి ఉన్నాయి. మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ప్రభువు యేసుక్రీస్తు పశువుల తొట్టిలో లేడు, ఇంటిలో ఉన్నాడు. ఆయన వయసు దాదాపు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు. దాని గురించి వివరం ఉంది, అయితే అవన్నీ ఇప్పుడు చూడడానికి మన సమయం లేదు. అంటే చిన్న పిల్లవాడు, 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు, చిన్న పిల్లవాడు. అయితే వీరు జ్ఞానులు, మహాజ్ఞానులు, తల పండినటువంటి జ్ఞానులు, శాస్త్రవేత్తలు. ఎన్నో మైళ్ళ దూరము వారి యొక్క తమ దేశాలు, తమ యొక్క పనిని, తమ యొక్క గృహాలు, తమ యొక్క పిల్లల్ని, తమ యొక్క భార్యల్ని అంతా విడిచిపెట్టి ఎందుకు వచ్చారంటే పూజించడానికి వచ్చారు. చిన్న పిల్లవాడుగా ఉన్నాడు. ఈ చిన్న పిల్లవాడిని ఎవరు కూడా పట్టించుకోరు.
ఆ దినాల్లో శాస్త్రులు, పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, వాక్యం బాగా తెలిసినటువంటి వారు ఉన్నారు, తనలో వాక్యాన్ని జ్ఞానముగా నింపుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఏ ప్రధాన యాజకుడైనా వచ్చాడా, ఏ శాస్త్రైనా వచ్చాడా, ఏ పరిచయుడైనా ప్రభువైన యేసుక్రీస్తును పూజించడానికి వచ్చాడా, కనీసం ఆ రాజైనా వచ్చాడా? ఎవరు కూడా రాలే. ఈ జ్ఞానుల యొక్క గ్రహింపు ఏంటంటే, ఈయన యూదుల రాజు, ఈయన పరలోకపు రాజు, ఈయన మహిమగల రాజు, ఈయన మహారాజు, ఈయన సకల యుగంలో రాజు, ఈయన రాజులకు రాజు, ఈయన సాక్షాత్తు దేవుడు. అందుకనే ఆ చిన్న పిల్లవాడుగా ప్రవహిస్తున్నప్పటికీ వారు ఏం చేశారు? చదవండి. ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఏం చేశారండి? సాగిలపడి. మనమైతే మోకరిస్తాం, అంతే, మోకరిస్తాం, సాగిలపడ్డాం. వారు ఏం చేశారు? మోకరించలే, సాగిలపడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు. చేసి ఏం చేశారు? ఆయన పూజించారు. చిన్న పిల్లవాడిగా ఉన్నారు. అది ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారి యొక్క గ్రహింపు ఏంటంటే, దేవుడే ఈ లోకానికి వచ్చాడు, పరలోకపు రాజే ఈ లోకానికి వచ్చాడు, భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు అని వారు గ్రహింపులో కలిగి ఉన్నారు కనుక సాగిలపడి నమస్కరించారు. వారు యూదులు కాదు, బహుశా యూదులు కాదే, వారు వేరే దేశానికి చెందిన వారు. అక్కడ యూదులు ఉన్నారు. తమ స్వజనుల దగ్గరకు ప్రభువైన యేసుక్రీస్తు వస్తే ఒక్కరు రాలే పూజించడానికి, కానీ వారు వచ్చారు. వారు దేవుడిని గుర్తించారు. కనుకనే సాగిలపడి ఆయన పూజించడం మాత్రమే కాదు, తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాన్ని, బోలం ఆయనకు కానుకలుగా సమర్పించారు. కాబట్టి ప్రభుని పూజించడం మాత్రమే కాదు, కానీ ఆయనకు కానుకలు సమర్పించడానికి కూడా మనము దేవునికి ఇంటికి వచ్చే వరంగా ఉంటాం. కాబట్టి ఇట్లాంటి తలపు వారు కలిగి ఉన్నారు కనుక వారు సాగిలపడి ప్రభుని పూజించారు. కాబట్టి ప్రభుని గురించి మనం ఎట్లాంటి తలపు కలిగి ఉన్నాం, ఎట్లాంటి గ్రహింపు కలిగి ఉన్నాం? ఆయన నేను రాజుగా చేశాడని నువ్వు గుర్తించావా? నువ్వు విశ్వసించావా? నమ్ముతున్నావా? బలంగా నమ్ముతున్నావా? ఒక దినమున నాకు కూడా ప్రభు కిరీటాన్ని పెడతాడు, నాకు కూడా ఒక సింహాసనం వేస్తాడు, రాజు యొక్క అంతఃపురంలోనికి, ప్యాలెస్ లోనికి నన్ను తీసుకొని పోతాడు అని నీకు తెలుసా? తెలిస్తే నీవు ఎలా ఆరాధించకుండా ఉండగలవు? ఏ విధంగా మౌనంగా ఉండగలవు? ఎన్ని మేలులు పొంది, ఇంత ఉజ్వలమైన భవిష్యత్తును నువ్వు కలిగి ఉండి ఈ రాజుని పూజించకుండా మౌనంగా ఏ విధంగా ఉండగలవు? ఒకవేళ నేను రక్షించబడి ఉంటే తప్పనిసరిగా ప్రభుని ఆరాధించి తీరాలి. ఇన్ని మేలు పొంది ఇంత భవిష్యత్తును కలిగి ప్రభుని ఆరాధించకుండా ఏ విధంగా ఉండగలవు? కాబట్టి నువ్వు రాజుగా చేయడానికి ఆయన సిలువలో మాంసపు ముద్ద వలె ఆయన మార్చబడ్డాడు. ఊరికనే చేయలే, క్రయధనాన్ని చెల్లించి నేను రాజులైన యాజక సమూహంగా ఆయన చేశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుకొని 6వ గంటలో ప్రవేశించాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంలో చూసి ఆయన పూజింపవచ్చిందని చెప్పింది. దేవుడి యొక్క వాక్యం దీవించుకుంటాం. నిలబడి పాట పాడతాము. నిలబడండి, పాట పాడతాం. 123వ పాట పాడబడే సోదరులు రండి. పాట ప్రభువాని గొప్పతనము అనే పాట పాడుతాం. 123, 125 కొత్తదాంట్లో ప్రభువాని గొప్పతనం అని పాడబడతాము. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, స్తుతికి యోగ్యము, అసంఖ్యమైనది, స్తుతికి యోగ్యము, అసంఖ్యమైనది, హల్లెలూయా. వాని గొప్పతనము, వాని గొప్పతనము, స్తుతి గొప్పది, అద్భుతమేగా సంకల్పమేతో ఉత్తమము. స్తుతి గొప్పది, అద్భుతమేగా సంకల్పమేతో ఉత్తమము. మానవ జాతి కొరకే కాదు, మానవ జాతి కొరకే కాదు,
సిద్ధపరచే సమస్తము సిద్ధపరచే సమస్తము నీదు పనులు నీ సమాజము నీదు పనులు నీ సమాజము వాని గొప్పతనము వాని గొప్పతనము అధికారము రూపమున నరుని సృజించి అధికారము నీలో చినిగా మోకరించండి, మోకరిస్తున్నాము, కళ్ళు మూసుకుందాము. మీరు రుణం తీర్చుకోలేక హృదయమార స్తుతులు స్తోత్రములు నమస్కారములు నా రక్షకుడు మా రక్షకుడు యేసయ్య పవిత్ర నామను బట్టి ఆరాధించి అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం. ఇంకో పాట పాడతాము. లేచి నిలబడండి. పాడబడే సోదరులు రండి. ఇంకో పాట పాడతాం. ఇంకో పాట పాడతాము. దయచేసి రండి. పాట సంఖ్య 110 పాట పాడతాము. పాట సంఖ్య 110 పాట. కొత్త పాటలలో 112వ పాట. ప్రభు నీదు మహిమను పాడినట్టు పాట పాడతాము. పల్లవి మొదటి వచనము, రెండో వచనం పాడతాం. 110వ పాట. టైం సరిపోదు, మీరు లేటుగా వస్తున్నారు, లేటుగా మొదలు పెట్టాము. 110 పాట పాడతాం. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాను. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాను. మాదు హృదయము కానుకలను మాదు హృదయము కానుకలను సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాము.
నిన్ను స్తుతించుచున్నాము ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము ఏ వాక్యముని చాటించుటకు నీ వాక్యమునే చాటించుటకు నొసగుము సోదర ప్రేమను నొసగును సోదర ప్రేమను ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. కూర్చోండి, దయచేసి వాక్యం విందాము. కూర్చోండి. ప్రభు యొక్క బలలో పాల్పంచుకున్నందుకు దేవుని యొక్క వాక్యంలో నుంచి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనము అందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము మనమందరము కలిసి ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 అండ్ వర్స్ 44. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగముల వరకు నిలుచును. ప్రభు యొక్క సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, మీ యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభావ యొక్క ఉదయకాల సమయంలో మా గమనానికి మీరు తీసుకొచ్చినటువంటి పరిశుద్ధ వాక్యమును బట్టి స్తోత్రాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చిమని మా యొక్క గమనాన్ని తీసుకొచ్చిన స్తోత్రాలు. ప్రభా, మీరు యూదుల రాజు అయి ఉన్నారు, పరలోకపు రాజు అయి ఉన్నారు, మహిమగల రాజు అయి ఉన్నారు, మహారాజు అయి ఉన్నారు, సకల యుగములలో రాజు అయి ఉన్నారు. రాజులకు రాజు అయి ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ప్రభా, మీరు రాజుగా ఈ యొక్క లోకానికి వచ్చి మమ్ములను కూడా రాజులైన యాజక సమూహంగా చేయడానికి కొరకై ప్రభా, మా కొరకైనటువంటి ప్రాణ విమోచన క్రయధనమును మీరు చెల్లించినందుకై మీకు స్తోత్రాలు. ప్రభా, మా యొక్క పాపం నుండి మమ్మలను విడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చినటువంటి నెమ్మది, సమాధానము, స్వాతంత్రమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీ యొక్క బలాన్ని మేము సమీపిస్తుండగా ప్రభా, మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రభా, మీరు మనిషిని ఆంతర్యమును మీరు ఎరిగినటువంటి వాడవు. ప్రభా, మీకు మరుగైనటువంటిది ఏదీ లేదు కనుక మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాణాత్మ దేహములను మీ యొక్క సన్నిధిలో మేము పరీక్షించుకొని యోగ్యముగా పాల్పుచ్చుకోవడానికి సాయం అనుగ్రహించండి. కనబడినటువంటి అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు వారి బలమైన శక్తులను ఉన్న గద్దించి బంధించి అగాధంలో పరిదర్శించున్నాం. ప్రభా, మమ్మల్ని మేము ఇక స్థలమంతటి చుట్టూ ఉన్న పరిసరాలను యేసుక్రీస్తు వారిని నిబంధన ప్రోక్షణ రక్తపు విజయ క్రిందికి తెచ్చుకుంటున్నాం. మీరు మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి. మీలకై జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా, యొక్క సమయంలో ఇంకా ఎవరైతే రక్షణ నిశ్చయిత లేకుండా ఉన్నారో వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. వారు తీర్మానం చేయడానికి సహాయం అనుగ్రహించండి. వారి హృదయాల్లో మీరే కార్యమును జరిగించండి. మైక్ ద్వారా ఎవరైతే వాక్యం నిర్ణయించున్నారో వారి హృదయాల్లో కూడా కార్యమును జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. మరొకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. అందరం కలిసి చదువుదాం. మీ యొక్క స్వరము వినబడట్లేదు, చాలా తక్కువ మందే చదువుతున్నారు. ఎవరికైతే చదవచ్చో, ఎవరైతే చదవగలరో యవనస్తులైనటువంటి వారు దయచేసి బిగ్గరగా గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించెను, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగముల వరకు నిలచును. మనము ఆరాధన వర్తమానంలో ఉదయకాలమున మనము రాజు గురించి చూసాం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఈ రాజుని పూజించడానికి, ఆరాధించడానికి, సాగిలపడడానికి, తర్వాత కానుకలు సమర్పించడానికి
వారు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఈ రాజు ఎవరో మనం చూసాం. ఇప్పుడు చెప్పండి, ఈ రాజు ఎట్లాంటి రాజు చెప్పండి? యూదుల రాజు, తర్వాత పరలోకపు రాజు, మహిమగల రాజు, మహారాజు, సకల యుగముల రాజు, రాజులకు రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రాజు మనల్ని కూడా ఒక రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఉత్తుతిగా చేయలేదు, కానీ ఆయన మన కొరకై గొప్ప క్రయదానాన్ని చెల్లించాడు. తన సొగసుని, తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, ఎంతో తగ్గించుకున్నాడు. మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా చేశాడు. అయితే ఈ రాజుకి ఒక రాజ్యం ఉంది. ఈ రాజ్యము గురించి మనం చదువుకున్నటువంటి వచనములో దానియేలు ప్రవక్త తెలియజేస్తాడు. ఈ రాజ్యము ఎట్లాంటి రాజ్యమో తాను తెలియజేస్తాడు. చూడండి 44 వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించెను. కాబట్టి ఈ రాజ్యము సాక్షాత్తు పరలోకమందలి దేవుని రాజ్యము. ఇది దేవుని రాజ్యం, పరలోకపు దేవుని రాజ్యం. ఇది మానవ సంబంధమైనటువంటి రాజ్యము కాదు. మానవ సంబంధమైన రాజ్యం అయితే అది నేడు ఉంటుంది, రేపు కనుమరుగైపోతుంది. అది దేవుని యొక్క రాజ్యము అలా కాదు. దేవుడే ఈ యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ప్రవచనము తెలియజేయబడింది. కాబట్టి ఈ రాజ్యము మనుషుడు స్థాపించినటువంటి రాజ్యము కాదు. సాక్షాత్తు పరలోకమందలి దేవుడే ఈ రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ప్రవచనం చెప్పబడింది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత తాను 30 సంవత్సరాలు జీవించాడు, పరిచర్య చేయలేదు. అయితే 30వ ఏట తాను బాప్తిజం పొందుకొని తాను పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి కొనిపోబడతాడు. 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండబడతాడు. తర్వాత ఆయన శోధింపబడతాడు. తర్వాత ఆత్మ బలముతో తాను యెరూషలేములోనికి వస్తాడు. తర్వాత యెరూషలేములోనికి వచ్చి ఆయన సువార్తను ప్రకటింప మొదలు పెడతాడు. ఎలా ప్రకటించాడు? పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందురని ప్రకటింప మొదలు పెట్టెను. మత్తయి సువార్త 4:17 అనుకుంటా, 17లో రాయబడి ఉంటుంది. పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడి. ఈ మాటలు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు వినగానే వారికి బహుశా ఈ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడే ఈ లోకములో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారు ఈ ప్రవచనాన్ని చదివారు. వారికి లేఖనాలు బాగా తెలుసు గనుక దేవుడు ఈ భూమిపైన రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తాడని యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు వారు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండినారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్, రిపెంట్ అని అంటాడు. పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడి అని తాను సెలవిచ్చాడు. చెప్పగానే వారు ఆశ్చర్యపోయారు. అరే, మేము దేవుని యొక్క రాజ్యము కొరకై కనిపెడుతూ ఉన్నాము, ఈయన పరలోక రాజ్యం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడే, తర్వాత ఈ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటాడు. పరలోక రాజ్యము సమీపించింది, ఇట్ ఈజ్ ఎట్ హ్యాండ్, సమీపించింది అంటాడు. అంటే దేవుని యొక్క రాజ్యం వచ్చేసిందా అని యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు వారు ఆశ్చర్యపడము మొదలుపెట్టారు. కాబట్టి ఈ ప్రవచనాన్ని నెరవేర్చుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆరాధన వర్తమానంలో నేను చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే దేవుని రాజ్యాన్ని, పరలోకపు రాజ్యాన్ని ఇదే భూమిపైన స్థాపించడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము ఇప్పుడు భూమిపైన ఉందండి? ఉందా? ఇప్పుడు పరలోక రాజ్యం స్థాపించాడా? పరలోక రాజ్యం ఉందా? ఉందా లేదా? ఉందా? ఎలా చెప్పగలము? ఎక్కడుంది కిరీటం? ఎక్కడుంది? ఎక్కడ సింహాసనం ఉంది? ఎక్కడ రాజ్యం ఉంది? చెప్పండి. మనుషుల మధ్యలో ఉందా? మన మధ్యలో ఉందా? అంటే ఎక్కడుంది? మన హృదయంలో ఉందా? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనము చదువు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. మత్తయి సువార్త 4:17 చదవండి.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. అప్పటి నుండి యేసు చూడండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. ఇక్కడేమంటాడు? మత్తయి సువార్త 12:28 ఏమంటాడు? దేవుని రాజ్యం మీ యొద్దకు, దేవుని రాజ్యం కంటే ముందేం రాయబడింది? 28వ వచనం చదవండి. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచునేట్లా నిశ్చయముగా దేవుని రాజ్యము సమీపించిందన్నాడా, వచ్చిందన్నదన్నాడా? వచ్చి ఉన్నది అంటే పరలోక రాజ్యము సమీపించింది. అంతేకాదు పరలోక రాజ్యము నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యము సంఘము రూపంలో ఉంది. ఇది సార్వత్రిక సంఘం. ఈ సంఘము దేవుని యొక్క రాజ్యానికి గుర్తు. ఎలా చెప్పగలమంటే దానికి సంబంధించి సియోను పాటల పుస్తకంలో చాలా పాటలు ఉన్నాయి. అంతేకాదు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడింది, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ ప్రతిమను తుత్తునేలుగా చేసేసింది. ఏంటా ప్రతిమ ఏంటి చెప్పండి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరాజుకి కల వచ్చిందా లేదా? ఆ కల్లో ఏం చూశాడు? ఒక ప్రతిమను చూశాడు, పెద్ద ప్రతిమను చూశాడు. అయితే కళను మర్చిపోయాడు. తర్వాత దానియేలు అంతా వివరించడం మొదలుపెట్టాడు. ఆ ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమ ఎట్లా ఉంది? మహాప్రకాశము కలిగి ఉంది. దాని యొక్క శిరస్సు ఎట్లా చేయబడింది? బంగారంతో చేయబడింది. దాని యొక్క భుజములు ఎట్లా ఉన్నాయి? వెండితో చేయబడ్డాయి. దాని యొక్క ఉదరము, దాని యొక్క తొడలు దేంతో చేయబడ్డాయి? ఇత్తడితో చేయబడ్డాయి. తర్వాత దాని యొక్క కాళ్ళు, దాని యొక్క పాదము దేంతో చేయబడింది? ఇనుముతో చేయబడింది. పాదములో ఒక భాగము ఇనుపు, మట్టి కలిసి ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రతిమ ఏమేమి మాట్లాడుతుందంటే రాజ్యాల గురించి మాట్లాడుతుంది. శిరస్సు బంగారము, అది దేని గురించి మాట్లాడుతుంది? బబులోను రాజ్యం గురించి మాట్లాడుతుంది. బబులోను రాజ్యం, నెబుకద్నెజరు రాజు ఉండినాడు. బబులోను రాజ్యము కొన్ని సంవత్సరాలు పరిపాలించింది. ఒక్క రాత్రి అందే బబులోను రాజ్యము కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఏ రాజ్యాలు వచ్చాయి? అయ్యో, బైబిల్లో ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. యవనస్తులు బహుశా చరిత్ర పుస్తకాల్లో చదివితే ఈ 4 రాజ్యాల గురించి చదువుతారు. ఈ రాజ్యాలు రాకమునిపే ఈ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈ రాజ్యాల గురించి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. తర్వాత ఆ రాజ్యాలు వచ్చాయి. బైబిల్ చెప్పినట్లే ఆ 4 రాజ్యాలు వచ్చాయి. మొట్టమొదటి రాజ్యం ఏంటి? బబులోను రాజ్యం. చరిత్ర పుస్తకాల్లో కూడా బబులోను రాజ్యం గురించి వ్రాయబడింది. నెబుకద్నెజరు గురించి కూడా వ్రాయబడింది. తర్వాత ఒక్క రాత్రి అందే బబులోను రాజ్యము కూలిపోయింది. తర్వాత ఏ రాజ్యం వచ్చింది? మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యం వచ్చింది. మాదీల యొక్కయు పారసీకుల రాజ్యం ప్రస్తుతము ఇరాన్, ఇరాక్ ఆ మధ్య ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం అది. వారే ఇరాన్, ఇరాక్ వాళ్ళే, అక్కడ ఉండేటువంటి ప్రజలే మాదీలు, పారసీకులు. వారు రాజ్యము చేశారు. అంటే బబులోను రాజ్యం 2 భాగాలుగా చీలిపోయింది. ఈ భుజం ఏ విధంగా 2 భాగాలుగా ఉంటుందో అలానే మాదీల యొక్క పారసీకుల రాజ్యముగా చీలిపోయింది. ఆ రాజ్యాలు రాకమునిపే దానియేలు ముందుగానే ప్రవచించాడు బైబిల్ గ్రంథంలో. సరిగ్గా అలాగే మాదీలు, పారసీకులు వచ్చి వారి రాజ్యాన్ని ప్రారంభించడము మొదలుపెట్టారు, పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ రాజ్యాలు కూడా కుప్పగూలిపోయినాయి. కుప్పగూలిపోయిన తర్వాత ఏ రాజులు వచ్చారు? ఏ రాజ్యం వచ్చింది? పారసీకులు అయిపోయింది. మాదీలు, పారసీకులు అయిపోయింది. తర్వాత రోమా ప్రభుత్వానికి ముందు గ్రీక్ ఎవరు చెప్పారు? గ్రీకీల రాజ్యం. అలెగ్జాండర్ ది గ్రేట్ విన్నారా? ఎంతమంది విన్నారు అలెగ్జాండర్ ది గ్రేట్? అలెగ్జాండర్ మహాచక్రవర్తి గురించి చూడండి, యవనస్తులు విన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. ఎందుకు? కారణం ఏంటి? చాలా దేశాలను తాను జయించాడు, యుద్ధాలు చేశాడు. మన భారతదేశాన్ని కూడా రావడానికి చాలా ప్రయత్నం చేశాడు. కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు చాలా వరకు, కానీ మొత్తాన్ని ఆక్రమించుకోలేకపోయాడు. యవ్వన ప్రాయంలోనే, తాను చిన్న వయసులోనే, మహా అంటే 22-23 సంవత్సరాల ప్రాయంలోనే గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. గొప్ప గొప్ప రాజ్యాలు తాను స్వాధీనపరుచుకున్నాడు.
అతని గురించి దానియేలు గ్రంథం మాట్లాడుతుంది. గ్రేకీల రాజు అని రాయబడింది ఆయన గురించి. గ్రేకీల రాజ్యం అని కూడా వ్రాయబడింది. అంటే అలెగ్జాండర్ పుట్టక మునిపే అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి ఈ బైబిల్ గ్రంథం తెలియజేసింది. అందుకనే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ కంటే ప్రభువైన యేసుక్రీస్తు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అన్ని కాలాల్లో ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతుడు, మహా గొప్పవాడు. ఎందుకంటే అలెగ్జాండర్ కొంత భూభాగాన్ని స్వాధీనపరుచుకున్నాడు, మళ్ళీ చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ ఎలా చనిపోయాడు? దోమగొట్టి. వెరీ గుడ్. తాను తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో దోమగొట్టి చనిపోయాడు. ఆ దినాల్లో బహుశా మలేరియా వ్యాధి వచ్చిందో ఏంటో తెలియదు. దోమగొట్టి తాను చనిపోయాడు. రాజ్యాలను జయించాడు కానీ చిన్న దోమను జయించలేకపోయాడు. దోమకాటుతో తాను చచ్చిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆ రాజ్యము కూడా కుప్పగూలిపోయింది. తర్వాత రోమీల రాజ్యం వచ్చింది. రోమీల కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అందుకనే వ్రాయబడింది, ఆ రాజుల కాలంలో పరలోకమందలి దేవుడు ఒక రాజ్యము స్థాపించెను. ఆ రాజుల కాలంలో అంటే ఈ రాజ్యాలు గతించిన తర్వాత రోమిల రాజ్యము ఆ కాలములోనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మించాడు. పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందురని ప్రకటింప మొదలుపెట్టాడు. పరలోక రాజ్యం సమీపించిందంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28లో ఆయన అంటాడు, నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యము సంఘము రూపములో ఉంది. ఎందుకంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాన్ని తుత్తునీలుగా చేసేసింది. తర్వాత ఆ రాయి ఏమైంది? సర్వభూతలమంతా మహాపర్వతమై భూతలాన్ని కప్పివేసింది. చూడండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనం. ఇవన్నీ చూడడానికి మన సమయం లేదు. అయితే 35వ వచనం చదవండి ఎవరైనా. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైన. చూడండి, చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు, ఆ రాజ్యం సర్వభూతలమంతా మహాపర్వతమైంది. ఇప్పుడు చూడండి, సంఘము అన్ని దేశాల్లో అన్ని స్థలాల్లో అది విస్తరించిపోయింది. సర్వభూతలమంతా మహాపర్వతమైంది. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము సంఘము రూపంలో ఉంది. ఎందుకంటే ప్రభు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఇప్పుడు రక్షించబడినటువంటి వారు ఇప్పుడు చాపలపైన కూర్చున్నారు, ప్లాస్టిక్ చైర్లపైన కూర్చుంటున్నారు. అయితే విశ్వాసమును బట్టి నీ యొక్క స్థితి ఏంటంటే పరలోకంలో ప్రభు నీ కొరకై సింహాసనము వేయించాడు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఏమని రాయబడిందండి? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు అని రాయబడిందా? కూర్చుండబెట్టెను అంటే విశ్వాసం బట్టి నువ్వు ఎక్కడ కూర్చున్నావు? పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సింహాసనం పైన కూర్చుండబెట్టబడ్డావు. ఆత్మీయంగా నీ స్థితి అట్లాంటిది. విశ్వాసం బట్టి నీ స్థితి అట్లాంటిది. అయితే భౌతికంగా శరీరంలో ఉన్నాం కాబట్టి మనము చాపలపైన కూర్చుంటున్నాం. అయితే నీ స్థితి అట్లాంటిది కాదు. నీ స్థితి ఎట్లాంటిదంటే పరలోకములో క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టెను. కూర్చుండబెట్టెనంటే పాస్ట్ టెన్స్, అంటే భూతకాలము జరిగిపోయినటువంటి సంఘటన. నువ్వు ఏనాడైతే రక్షణ పొందావో ఆనాడే ప్రభునికి ఇట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమని భాగ్యం ఇచ్చాడు? పరలోకమందు క్రీస్తుతో కూడా నిన్ను కూర్చుండబెట్టాడు. నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని యొక్క వాక్యములో ఏదైనా కలపడం కానీ ఏదైనా తీసివేయడం కానీ మనం చేయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకోవాలి. కూర్చుండబెట్టెను రాయబడిందంటే దాన్ని నమ్మాలి. కాబట్టి నీ యొక్క స్థానం ఏంటి? పరలోకములో క్రీస్తుతో పాటు సింహాసనం పైన నిన్ను కూర్చుండబెట్టాడు. నమ్మాలి. భవిష్యత్తులో కూర్చుండబెట్టొచ్చేమో. అయితే వాక్యం చెప్తుంది విశ్వాసం బట్టి నీ స్థానము పరలోకంలో ఉంది. గనుక ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. దేవుని యొక్క రాజ్యంలో మనల్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ యొక్క సంఘము దేవుని యొక్క రాజ్యానికి గుర్తుగా ఉంది. అయితే ఈ యొక్క రాజ్యము ఎట్లాంటి రాజ్యం అంటే చూసాం మనము.
పరలోకమందలి దేవుడే ఈ రాజ్యాన్ని స్థాపించాడు. దేవుని చేత స్థాపింపబడిన రాజ్యము. మనుషుడు స్థాపించిందైతే ఇది తొలగిపోతుంది, కానీ దేవుడే సాక్షాత్తు స్థాపించాడు కాబట్టి ఇది బహు స్థిరమైనటువంటి రాజ్యం, ఇది బహు బలమైనటువంటి రాజ్యం. చాలామంది కంకణం కట్టుకున్నారు, క్రైస్తవత్వాన్ని సంపూర్తిగా సమూల నాశనం చేస్తామని చాలామంది కంకణం కట్టుకున్నారు, ప్రగల్భాలు బలికారు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఇక ఎవరు కూడా చదవకూడదని మరి తీర్మానం చేశారు. ఈ బైబిల్ గ్రంథం లేకుండా చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. సంఘాన్ని సంపూర్తిగా తుడిచిపెట్టడానికి చాలామంది ప్రయత్నం చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టడం కానీ, బైబిల్ గ్రంథం ముద్రించబడకుండా అడ్డుకోవడం కానీ, లేకపోతే తగలబెడుతున్నారు. చాలామంది తగలబెడుతున్నారు, మన మధ్యలో చాలామంది తగలబెడతా ఉన్నారు. తగలబెట్టినంత మాత్రాన బైబిల్ గ్రంథం ప్రింట్ అయ్యడం ఆగిపోతున్నాయా? బైబిల్ గ్రంథం చదవడం ఆగిపోతుందా? చాలామంది చంపేస్తూ ఉన్నారు, సజీవ దహనం చేస్తూ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో చాలామంది చంపేస్తూ ఉన్నారు, చెరసాల్లో వేస్తూ ఉన్నారు, జైల్లో వేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అయినా కానీ సంఘం ఆగిపోతుందా? ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘం నేను కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. కాబట్టి సంఘాన్ని ఎదిరించేటువంటి వ్యక్తి ఈ లోకములో ఉండడుగాక ఉండడు. ఎందుకంటే మునికోలలకు ఎదురుతన్నుత నీకు కష్టం. అంటే సంఘం ఎట్లాంటిదంటే మునికోలలు అంటే మనకు చాలా పదునైనటువంటి చీలలు, పదునైన చీలలు గోడ కొట్టామనుకోండి, ఎవరైనా దాన్ని కొట్టగలరా? తాకగలరా? తాకితే చాలు కుచ్చుకుంటుంది. అట్లాంటిది మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టం. కాబట్టి సంఘానికి ఎదురు తన్నుట అనేటువంటిది వాళ్ళు నలిగిపోతారు, వారు నాశనం అయిపోతారు. కానీ సంఘానికి ఏం కాదు, సంఘం విస్తరిస్తూనే ఉంటుంది, సంఘం అభివృద్ధి పొందుతూనే ఉంటుంది. ప్రభు వచ్చేంత వరకు సంఘం ఖచ్చితంగా నిలబడి తీరుతుంది. కారణం ఏంటంటే దేవుని చేత స్థాపింపబడినటువంటి సంఘం ఇది, దేవుని చేత స్థాపింపబడినటువంటి రాజ్యం ఇది, మనుషులు స్థాపించింది కాదు. గనుక ఈ రాజ్యాన్ని ఎవరూ కూడా దీన్ని పాడు చేయలేరు. తర్వాత రాయబడింది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, దానికెన్నటికి నాశనము కలుగదు. ఈ రాజ్యానికి నాశనము లేదు, ఈ సంఘానికి అంతమనేటువంటిది లేదు. దేవుని రాజ్యానికి నాశనము కలుగదు. చరిత్రలో చాలా రాజ్యాలు ఉన్నాయి, అన్నీ కనుమరుగైపోయాయి. ఒక్క రాజ్యమైనా నేడు మిగిలిందండి భూమిపైన? ఒక్క రాజ్యమైనా? ఏ ఒక్క రాజ్యం మిగలే. భారతదేశంలో చాలామంది రాజులు పరిపాలించారు, నిజాం రాజులు పరిపాలించారు హైదరాబాద్ని. చాలామంది చాలా తరాలు పరిపాలించారు. ఇప్పుడు కూడా నిజాం యొక్క మనవళ్ళు మనవరాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు సామాన్యమైన పౌరులుగానే హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు. వారికి కిరీటాలు లేవు, వారికి సింహాసనాలు లేవు, రాజ్యాలు లేవు, అన్నీ కనుమరుగైపోయినాయి, నాశనం అయిపోయినాయి. దేవుని రాజ్యం అట్లా కాదు. ఈ రాజ్యము ఎన్నటికీ నాశనము కలగదు. తర్వాత రాయబడింది చివర్లో, అది ముందు చెప్పిన రాజ్యములను పలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగముల వరకు నిలుచును. ఇది యుగములు తరతరముల వరకు నిలిచేటువంటి రాజ్యం. కాబట్టి మొట్టమొదటిగా ఈ రాజ్యము దేవుని చేత స్థాపించబడింది, దీనికి ఎన్నటికీ నాశనము కలగదు, ఇది యుగములు నిలిచి ఉండేటువంటి రాజ్యం. తర్వాత ఈ రాజ్యము గురించి ఇదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆ ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చూడండి ఈ మాటలు చూడండి, దేవుని రాజ్యము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. తర్వాత ఆ రాజ్యం ఎప్పుడునూ లయము కాదు, ఇది అంతము కాదు, దీనికి ఫుల్ స్టాప్ అనేటువంటిది లేదు, దీనికి ముగింపు అనేటువంటిది ఈ రాజ్యానికి లేదు. ఎందుకంటే ఇది సాక్షాత్తు దేవుని యొక్క రాజ్యం. తర్వాత ఈ రాజ్యము దీని గురించి ఇదే అధ్యాయము 27వ వచనంలో రాయబడింది. చూడండి, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలిచి, చాలు, ఆయన రాజ్యం నిత్యము నిలుస్తుంది, యుగములు నిలిచి ఉంటుంది. తర్వాత ఈ రాజ్యం ఎట్లాంటి రాజ్యము? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు రాజు తన కుడిపైన ఉన్న వారిని చూచి
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును చూడండి. ఇట్ ఈజ్ ఏ ప్రిపేర్డ్ కింగ్డమ్. ఈ రాజ్యము దేవుని చేత, పరలోకపు తండ్రి చేత సిద్ధపరచబడిన రాజ్యము. ఇట్ ఈజ్ ఏ ప్రిపేర్డ్ కింగ్డమ్. దేవుడే సిద్ధపరిచాడు. మనుషుడు ఏదో ప్రణాళికలేసి జ్ఞానులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ప్రధానులు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రణాళికలేసి అంచనాలు వేసి ఇచ్చినటువంటి రాజ్యము కాదు ఇది. కాబట్టి ఈ యొక్క రాజ్యము దేవుని చేతనే ప్రణాళిక చేయబడింది, దేవుని చేతనే సిద్ధపరచబడినటువంటి రాజ్యం ఇది. తర్వాత ఈ యొక్క రాజ్యము ఇది వాగ్దానము చేయబడినటువంటి రాజ్యం అంట. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నా ప్రియ సహోదరులారా, ఆలకించడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నట్లేదు. చూడండి, దేవుడు వాగ్దానము చేసిన రాజ్యం. ఇట్ ఈజ్ ఏ ప్రామిస్డ్ కింగ్డమ్. దేవుడు మనకి వాగ్దానము చేశాడు. మనము ప్రతి నూతన సంవత్సరము వచ్చే సందర్భంలో వాష్ సర్వీస్లో వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానాలు దేవుడు నెరవేర్చడానికి ఎదురు చూపుతో మనము వాటిని తీసుకుంటాం. అట్లనే దేవుడు మనకు దేవుని యొక్క రాజ్యాన్ని వాగ్దానం చేసి, ఇప్పుడైతే మనం చేపల పైన కూర్చుంటున్నాం, కానీ మన యొక్క భవిష్యత్తు అది. ఒక దినమున దేవుని యొక్క రాజ్యాన్ని మనం కళ్ళారా చూస్తాం, కళ్ళారా భౌతికంగా అందులోనికి ప్రవేశిస్తాం. ఇట్ ఈస్ ఎ ప్రామిస్డ్ కింగ్డమ్. ఇది వాగ్దానము చేయబడినటువంటి రాజ్యం. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. ఈ రాజ్యం ఎట్లాంటిదో చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దిస్ ఇస్ ద కింగ్డమ్ విచ్ కెన్ నెవర్ బి మూవ్డ్. ఇది కదిలించబడదు. ఏ మనుషుడు కానీ, ఈ లోక రాజు కానీ, ఈ లోక ప్రభుత్వాలు కానీ ఎవరు కదిలించలేనటువంటి రాజ్యం. ఇది నిశ్చలమైనటువంటి రాజ్యం. కాబట్టి ఈ రాజ్యం ఎట్లాంటిదో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఈ రాజ్యం ఎట్లాంటిది చెప్పండి? ఇది దేవుడే స్థాపించినటువంటి రాజ్యం. తర్వాత దీనికి ఎన్నటికి నాశనము కలగదు. తర్వాత ఈ రాజ్యం ఎట్లాంటి రాజ్యము? యుగయుగములు నిలిచునేటువంటి రాజ్యం. ఈ రాజ్యం ఎన్నడూ కూడా లయము కాదు. ఇది నిత్యము నిలిచునేటువంటి రాజ్యం. ఈ రాజ్యము దేవుని చేత సిద్ధపరచబడి ప్లాన్ వేయబడినటువంటి రాజ్యం. ఈ రాజ్యం ఎట్లాంటి రాజ్యము? వాగ్దానము చేయబడిన రాజ్యం. ఈ రాజ్యం ఎట్లాంటి రాజ్యము? నిశ్చలమైనటువంటి రాజ్యం. చూడండి, ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం మధ్యలో రాయబడింది, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. కాబట్టి ఆ రాజ్యాన్ని పొందుకోవాలి, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ రాజ్యానికి వారసులు కావాలి. ఆ రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు అనే విషయాలు మనం క్లుప్తంగా చూసుకొని మనం ప్రభు యొక్క బలలో పాల్పుచ్చుకుంటాం. దేవుని యొక్క రాజ్యములో ఎవరు ప్రవేశించరు అనేటువంటిది మనం చూస్తాం. ఎవరు ప్రవేశించరు? చూడండి, ప్రభు యేసుక్రీస్తు దీని గురించి ఎంతో తేటగా చెప్పాడు. కొంతమంది ప్రవేశించేవారు ఉన్నారు, కొంతమంది ప్రవేశించని వారు ఉన్నారు. ఎవరు ప్రవేశించరు? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఎవరు ప్రవేశించారంటండి? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి, అంటే శాస్త్రుల నీతి కలిగిన వారు, పరిసయ్యుల నీతి గలవారు, వారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే శాస్త్రులు అంటే ఆ దినాలు ఉన్నటువంటి శాస్త్రులు, తర్వాత పరిసయ్యులు దేవుని రాజ్యములో ప్రవేశించరంట. ఎందుకు ప్రవేశించరు? కారణం ఏంటి? వారి యొక్క నీతి స్వనీతి. వారి యొక్క నీతి అందరికీ కనపరుచుకునేటువంటి నీతి. ఈ శాస్త్రులు పరిసయ్యుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వేషధారణను ఎండగట్టాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా దాదాపుగా ఈ శాస్త్రులు పరిసయ్యుల గురించి
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వేషధారణ గురించి మాట్లాడుతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూడడానికి సమయం లేదు, కానీ అయితే కొన్ని విషయాలు మనము చూస్తాం. అనేక పర్యాయములు అంటాడు. చూడండి 23వ అధ్యాయము 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. చూడండి, అయ్యో అంటే ఇంగ్లీష్లో వో ఆన్ టు యూ, ఈ స్క్రైబ్స్ అండ్ ఫారసీస్. వో ఆన్ టు యూ అంటే మీకు శ్రమ అని దాని యొక్క భావం. అయ్యో అంటే దాని యొక్క భావం అది. మనకు తెలుగులో అయ్యో అని రాశారు, ఇంగ్లీష్లో అలా కాదు, మీకు శ్రమ. వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. కాబట్టి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. ఏంటి శాస్త్రుల యొక్క నీతి, ఏంటి పరిసయ్యుల యొక్క నీతి అంటే వారు ఏం చెప్తారు? వారు కేవలం దేవుని యొక్క వాక్యం చెప్తారు అంతే, వాక్యాన్ని బోధిస్తారు, కానీ ఆ వాక్యాన్ని అనుసరించరు. ఇతరులకు చెప్తారు కానీ వారు మాత్రం పాటించరు. చూడండి 3వ వచనంలో అంటాడు, చూడండి 3వ వచనం చదవండి. గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదరే కానీ చూడండి చెప్తారు కానీ చేయరు. అంటే వీరు వేషధారులు, ఇతరులకు చెప్తారు, ఇతరులకు పనులు అప్పగిస్తారు, కానీ వారు మాత్రము ఏమీ చేయరు. అంతేకాదు వారు చెప్పేటువంటి వాటిని అనుసరించి గైకొనరు. వారు కేవలం చెప్తారు. అంటే వేషధారులు అంటే లోపల వారు వేషధారణ కలిగి బయటికి మాత్రము భక్తిపరులాగా, దేవుని యొక్క బిడ్డల్లాగా, క్రైస్తవుల్లాగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా వీరి గురించి చాలా విషయాలు రాయబడ్డాయి, అయితే మనం ఇవన్నీ చూడడానికి ఇప్పుడు సమయం లేదు. తర్వాత 15వ వచనంలో అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. మరొకసారి అంటాడు. తర్వాత 23వ వచనంలో కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. తర్వాత 25వ వచనంలో కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 27వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 29లో కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. అంటే చూడండి ఎన్ని పర్యాయములు ఈ శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావించాడు. ఎందుకంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎవరు ప్రవేశించరంటే శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి కలిగినటువంటి వారు ప్రవేశించరు. ఏంటి వీరి యొక్క నీతి? వీరు చెప్తారే కానీ ప్రవర్తించరు, వారు చేయరు, వారు గైకొనరు, అనుసరించరు, వేషధారులుగా జీవిస్తారు. ఏంటి వేషధారు అంటే చాలా విషయాలు ఉన్నాయి, అయితే మనకు సమయ హద్దుబాట్లను బట్టి కొన్ని విషయాలు మనం చూస్తాం. 25వ వచనం చదవండి ఎవరైనా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయమంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటే మనము పాత్రల గురించి మాట్లాడుతున్నాడా? గిన్నెలు మనం కడుగుతూ ఉంటాం కదా, గిన్నెలు లోపల గడగాల బయట గడగాలని ప్రభువైన యేసుక్రీస్తు వాటి గురించి చెప్తున్నాడా? దేని గురించి చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? మనుషుని యొక్క ఆంతర్యం గురించి మాట్లాడుతున్నాడు. బయటికి మాత్రము వారు పొడగాటి దుస్తులు వేసుకుంటారు, చక్కటి బట్టలు వేసుకుంటారు, అన్నీ బాగా ఉంటాయి, కానీ అంటే భక్తిపరుల్లాగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారిలా కనబడతారు, మంచిగా కనబడతారు, కానీ అంతరంగం ఎట్లా ఉంది? మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియతోనూ నిండి ఉన్నవి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ శరీరము అనేటువంటి గిన్నె లోపల ఏమీ ఉంది? వెలుపల బాగానే ఉండవచ్చు, మంచిగా స్నానం చేసి మంచి బట్టలు ధరించవచ్చు, మంచి అలంకారం వేసుకోవచ్చు, బంగారం ధరించవచ్చు, అలంకారాలు వజ్రాలు ధరించవచ్చు, ఏమైనా ధరించవచ్చు, మంచి వస్త్రాలు ధరించవచ్చు, చాలా కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, తప్పేం కాదు, వేసుకోవడం మంచిదే. అయితే ఏది ప్రాధాన్యత? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ వెండికి, నీ బంగారానికి, అలంకారానికి, ఖరీదైనటువంటి దుస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నావా, లేకపోతే నీ అంతరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? చూడండి, సహోదరులు ఇంట్లో చాలా చక్కగా అన్నీ శుభ్రపరుస్తూ ఉంటారు. ఎక్కడైనా చెత్త కనబడితే, ఏదైనా చింపిరి దుస్తులు కనబడితే, ఏదైనా లేకపోతే పిచ్చి పిచ్చి పేపర్లు కనబడితే, దుమ్ము కనబడితే వెంటనే చీపిరి తీసుకొని మొత్తం అంతా కూడా ఊడ్చేస్తారు, శుభ్రపరిచి చేస్తారు. గిన్నెలు కూడా చాలా చక్కగా శుభ్రంగా పెట్టేసి చక్కగా పెట్టేస్తారు, ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టేస్తారు. ఆ విధంగా ఉదయకాలంలో సాయంకాలంలో అవి చేస్తూ ఉంటారు, మంచిదే. అయితే శరీరం అనేటువంటి ఈ యొక్క గిన్నె వెలుపల మనం శుద్ధి చేస్తున్నాం, అలంకరిస్తూ ఉన్నాం, కానీ ఈ గిన్నె లోపల అంతరంగము దేంతో నింపబడింది?
ఇక్కడ శాస్త్రులైన పరిసయ్యులు, శాస్త్రులు వారి 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 యొక్క లోపల ఏమి ఉంది? దోపు ఉంది, అజితేంద్రితత్వము ఉంది. దోచుకుంటున్నారు. అంత కుళ్ళు, ద్వేషం, పగ, ఈర్ష్య వారి యొక్క అంతరంగంలో కలిగి ఉండి వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. బయటికి మాత్రం మంచి పరిశుద్ధుల్లాగా, నీతిమంతుల్లాగా కనబడుతున్నారు, కానీ వారి యొక్క అంతరంగము పవిత్రంగా లేదు. తర్వాత 27వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చాలు, ఇక్కడ చూడండి, సున్నము కొట్టిన సమాధులు. బయటికి సున్నం కొడతారు, కొన్ని పాలరాతి చేత చక్కగా అలంకరిస్తారు. ధనవంతులైతే చాలా చక్కగా చేస్తారు, చాలా చక్కగా పాలరాతి చేత, మంచి రాయి చేత అలంకరిస్తారు. అయితే లోపల ఏమున్నాయంట? చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. కాబట్టి నీ అంతరంగములో ఏమి కలిగి ఉన్నావు? చచ్చిన వారి ఎముకలు, సమస్తమైన కల్మషముతో నింపబడి ఉన్నావా? వెలుపల శుద్ధి అవసరమే, అయితే అంతరంగిక శుద్ధి అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభుత్వ బలిలో పాల్పుచ్చుకొనక మునుపు ఏదైనా కల్మషము, చచ్చిన వారి ఎముకలు, ఆ దుర్గంధము నీలో నింపబడి ఉందా? తర్వాత 28వ వచనం చదవండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వేషధారణ, అక్రమము. కాబట్టి నీ యొక్క హృదయము ఎలా ఉంది? హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ యొక్క హృదయం దేంతో నింపబడింది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మానవుని యొక్క హృదయము దేంతో నింపబడుతుందో చాలా చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి శుద్ధి, ఆ యొక్క అపవిత్రత గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గిన్నె బయటికి వెలుపలికి మనం శుభ్రంగా పరుచుకుంటున్నాం, స్నానం చేస్తుంటున్నాం, ఇంటిని చక్కగా అలంకరిస్తూ ఉన్నాం, కానీ నీ యొక్క హృదయము స్థితి ఎలా ఉంది? ఇక్కడ చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఆ హృదయ శుద్ధిని ప్రభు కోరుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి నీ యొక్క హృదయం ఎలా ఉంది? మనుషునికి తెలియదు, అంటే నా పక్కన ఉన్నటువంటి వారి గురించి నాకు తెలియదు, నా గురించి నాకు తెలుసు, నా హృదయం ఎట్లా ఉందో నాకు తెలుసు. అట్లనే నీ హృదయము ఎలా ఉందో నీకు తెలుసు. తర్వాత దేవునికి తెలుసు, నా హృదయము దేవునికి తెలుసు, నాకు తెలుసు. నీ హృదయం గురించి నీకు తెలుసు, తర్వాత నీ దేవునికి మాత్రమే తెలుసు. నీ గురించి నీ భార్యకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, ఎవరికి కూడా తెలియదు. కేవలం దేవునికి, నీకు తప్ప నీ హృదయ స్థితి గురించి ఇంకా ఎవరికి కూడా తెలియదు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. చూడండి ఏం మాట్లాడుతున్నాడండి? ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనుషుల్ని మోసం చేయొచ్చు, చాలా సులువుగా మోసం చేయొచ్చు, మన సొంత వారిని మోసం చేయొచ్చు, స్నేహితులను, ప్రాణ స్నేహితులను కూడా ఇట్లే మోసం చేయొచ్చు. వారికి తెలియకుండా ఎన్నో సంగతులు జరిగించవచ్చు. అయితే దేవుని యొద్ద మనం చేయలేం, నువ్వు చేయలేవు, అసాధ్యం. కనబడకుండా ఏం చేయలేవు. దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటుంది, ఆయన యొక్క నేత్రాలు చూస్తూ ఉంటాయి. నువ్వు రహస్యంగా చేసేటువంటి పాపాలు, నువ్వు రహస్యంగా చేసేటువంటి దొంగతనాలు, నువ్వు రహస్యంగా చేసేటువంటి అక్రమ క్రియలు, దుర్మార్గత, లంచాలు తీసుకోవడము, ఇతరులను బాధ పెట్టడము, దుఃఖించడము, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. దేవుని యొద్ద నువ్వేవి కూడా దాచి ఉంచలేవు, ఎందుకంటే ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. తర్వాత 25వ వచనము, గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే మనం ప్రార్థన చేయొచ్చు. అయితే నువ్వు ప్రార్థన చేయకముందే, పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయకముందే నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా
ఆ మనుషుని గురించి దేవునికి బాగా తెలుసు. కారణం ఏంటి? దేవునికి నీ హృదయం తెలుసు, వారి యొక్క హృదయం తెలుసు, ఏమున్నాయి, ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, తలంపులు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది దేవునికి బాగా తెలుసు. కాబట్టి ప్రభు యొక్క బలిలో పాల్పంచుకున్నప్పుడు మన యొక్క గిన్నె యొక్క అంతరంగిక స్థితిని మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఆదికాండము 6వ అధ్యాయం మనుషుల యొక్క హృదయం యొక్క చెడుతనం ఎట్లా ఉందో దేవుడు చెప్తాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. చూడండి, యెహోవా చూచాడు. ఏమి చూచాడండి? మానవుని యొక్క హృదయాన్ని చూశాడు, హృదయంలో ఉన్నటువంటి తలంపులు చూశాడు, ఆ తలంపులోని ఊహను చూశాడు. అక్కడికి చేరుకుంటూ ఉన్నాడు. ఒక గుండె వైద్యునికి తెలియదు, ఒక కార్డియాలజిస్ట్కి ఈ హృదయంలో ఏమేమి ఉన్నాయో అదని తెలియదు. అఫ్కోర్స్ నాళాల గురించి తెలుసు, అందులో ఏమేమి బ్లాక్స్ అయ్యాయి, ఏమేమి అడ్డుపడ్డాయి, ఏవేవి బ్లాక్స్ అయ్యాయి అవి బాగా తెలుసు. ఏవేవి పుడుకుపోయినాయి, నాళాలు కొంతమంది పుడుకుపోతాయి. పుడుకుపోయినప్పుడు రక్త సరఫరా అనేటువంటిది సరిగా జరగదు. వైద్యునికి ఆ నాళాల గురించి, ఆ పూడిక గురించి మాత్రమే తెలుసు, కానీ మిగతా వాడి గురించి తెలియదు. ఆ గుండెలో ఉన్నటువంటి ఆలోచనలు, ఊహలు, తలంపులు వైద్యుని అడగండి, ఏం తెలియదు అని చెప్తాడు. ఆ మనుషుడు ఏమి ఆలోచిస్తాడంటే చెప్పలేడు. ఆ మనుషుని యొక్క ఊహలు ఎట్లా ఉన్నాయి, తలంపులు ఎట్లా ఉన్నాయి చెప్పలేడు. ఆ గుండె వైద్యులు, ఆ కార్డియాలజిస్టులు చాలా సంవత్సరాలు చదువుతారు. 5 సంవత్సరాలు MBBS చదువుతారు, తర్వాత MD 2-3 సంవత్సరాలు చేస్తారు, తర్వాత చాలా ప్రాక్టీస్ చేస్తారు. చాలా అనుభవం పొందిన తర్వాత గుండె గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకుంటారు, అంతే. కొన్ని విషయాలే. ఆ గుండె గురించినటువంటి ఆలోచనలు ఏంటి, ఆ గుండె గురించినటువంటి ఊహలేంటి తెలియదు వారికి, ఆ తలంపులు తెలియదు. కానీ దేవునికి తెలుసు. దేవుడు ఒక్కడే హృదయంలోనికి చొచ్చుకొని వెళ్తాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఎట్లా ఉన్నాయి, ఊహలు ఎట్లా ఉన్నాయి, మన ఇమాజినేషన్స్ ఎట్లా ఉన్నాయి దేవునికి ముందే తెలిసిపోతాయి. కాబట్టి ఎవరు కూడా ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మన యొక్క హృదయం ఎట్లా ఉందో దాన్ని చూస్తూ ఉన్నాడు, వెలుపల చూడాడు. మనం మురికి బట్టలు వేసుకున్నామా, చినికిపోయినటువంటి బట్టలు వేసుకుంటున్నామా, ఎట్లా ఉన్నాయి మన యొక్క బట్టలు, అవేం చూడట్లే. ప్రభు మన యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకనే సమూయేలు దావీదుని అభిషేకించడానికి తాను యెషయా యుద్ధకు వచ్చినప్పుడు మొట్టమొదటి కుమారుని చూచి నిశ్చయముగా యెహోవా కోరుకున్నటువంటి వాడు ఇతడే అని తాను మోసపోయాడు అని అనుకున్నాడు. సౌలు వలె ఇతడు కూడా ఎత్తరిగా ఉన్నాడు కనుక దేవుడు ఇతన్నే కోరుకున్నాడేమో అని బహుశా అనుకొని మోసపోయాడు. కానీ దేవుడు అతని గురించి ఏమంటాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము బహుశా 16వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయము 6వ వచనము చదవండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు. చూడండి ఎంత మోసపోయినాడు అనుకున్నాడు. ఇతడే యెహోవా అభిషేకించువాడు అని నిజముగా అనుకుంటున్నాడు. కానీ వెంటనే దేవుడు జోక్యం చేసుకొని ఏమంటాడు? 7వ వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. చాలు చూడండి, నేను అతన్ని ఎందుకు త్రోసివేశాడు వివరాలు రాయబడలేదు. ఏలియాబు రహస్య జీవితం ఎట్లా ఉందో వివరాలు రాయబడలేదు. అదే గాడ్ రిజెక్టెడ్ హిమ్, దేవుడు అతన్ని త్రోసివేశాడంట. ఎందుకు త్రోసివేశాడు? తన యొక్క హృదయ స్థితి తెలుసు. అందుకని అక్కడ రాయబడింది, మనుషులు లక్ష్య పెట్టి వాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. అంటే ఏలియాబుని చూచాడు, ఏలియాబు యొక్క హృదయాన్ని చూచాడు. అప్పటికే ఆ యొక్క హృదయంలో అంత దుర్గంధం, చచ్చిన వారి ఎముకలు, వేషధారణ, సమస్త కల్మషముతో, దోపుతో, అజితేంద్రియంతో నింపబడింది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండడానికి అనర్హుడు అని ప్రభు తేల్చేశాడు. కనుక ప్రభు అంటాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. ఎందుకు? కారణం ఏంటి?
ఏలీయాబు యొక్క హృదయాన్ని దేవుడు పరిశోధించాడు. అపవిత్రత కనపడింది, దుర్మార్గత కనపడింది, అక్రమం కనపడింది, గనుక అతన్ని త్రోసివేశాడు. కాబట్టి దేవుడు హృదయాంతరంగాన్ని ఎరిగేటువంటి వాడు. చదవండమ్మా ఇంకా. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పరిరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు. నీ హృదయం ఎట్లా ఉంది? నీ హృదయం ఎట్లా ఉంది? అది చాలా ప్రాముఖ్యమైనది. మనుషుని యొక్క ఆంతర్యమును ఆయన ఎరిగినవాడు. నీ రహస్య జీవితం అంతా ఆయనకి తెలుసు. ఎవరు ఉండకపోవచ్చు, నువ్వు ఒక్కడివే ఉండొచ్చు. నువ్వు ఒక్కడివే ఉండి అసహ్యమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి పనులు చేస్తూ ఉండవచ్చేమో. ఎవరికి తెలియకుండా, నీ స్నేహితులకు కూడా తెలియకుండా చెడ్డ క్రియలు చేస్తూ ఉండొచ్చు. దేవుడు నీ యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి దుర్మార్గత అనేటువంటి విత్తనాన్ని విత్తుతున్నావా నీ హృదయంలో? పాపం అనేటువంటి విత్తనాన్ని నీ హృదయంలో విత్తుతూ ఉన్నావా? లేకపోతే సిగరెట్లు, ధూమపానము అనేటువంటి విత్తనాన్ని నీ హృదయంలో విత్తుతున్నావా? త్రాగుట అనేటువంటి విత్తనాన్ని నీ హృదయంలో విత్తుతున్నావా? ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, అసూయ అనేటువంటి విత్తనాలు నీ హృదయంలో విత్తుతూ ఉన్నావా? నీ హృదయం ఎట్లా ఉంది? మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. చూడండి, మామిడి టెంక విత్తితే మామిడి మొలకే వస్తుంది, మామిడి చెట్టే వస్తుంది. ద్రాక్ష విత్తనం విత్తితే ద్రాక్ష పంటనే కోస్తాం. అట్లనే పాపం అనేటువంటి విత్తనాన్ని నీ హృదయంలో విత్తితే పాపంలో జీతము మరణం. మరణం అనేటువంటి పంట కోయాల్సి వస్తుంది. అందుకనే మనుషులకి నేటి దినాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే విచ్చలివిడిగా పాపం అనే విత్తనాన్ని తమ హృదయం అనే పంటలో విత్తుతా ఉన్నారు. ఆ పాపం పరిపక్వమై అది మరణాన్ని కంటుతూ ఉంది. అందుకనే చాలామంది జీవితాల్లో సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా కలవరమే, ఎప్పుడు చూసినా కానీ ఆందోళన. ఎందుకు? కారణం ఏంటి? వారి యొక్క హృదయంలో ఆ చెడ్డ విత్తనాలు విత్తుకున్నారు. బహుశా కుళ్ళు కావచ్చు, ద్వేషము కావచ్చు, పగ కావచ్చు, కక్ష కావచ్చు, దొంగతనాలు కావచ్చు. అటువంటి వారికి నెమ్మది లేదు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులకు నెమ్మది లేదు. దుష్టత్వం చేస్తే, పాపం చేస్తే, పాపం నీకు కొంతవరకు భోగం ఇవ్వచ్చు, అల్పకాల పాపభోగం. పాపంలో భోగం ఉంది కానీ అల్పకాలమే, కొంతకాలమే. త్రాగుతే, పొగ తాగితే, లేకపోతే మద్యపానం సేవిస్తే కొంతవరకు సుఖం రావచ్చు. కానీ దానివలన వచ్చేటువంటి నష్టము చాలా భయంకరమైనటువంటిది. దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడు. అపవిత్రత చేత నువ్వు నింపుకుంటావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నావు. కాబట్టి అటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు. ఎవరు ప్రవేశించరు? మొట్టమొదటి మనం చూసాం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపనేరరు. ఏంటి శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యుల యొక్క నీతి? వారి యొక్క నీతి, వారు తమను తామే నీతిమంతులుగా కనపరుచుకుంటున్నారు. కానీ వారు గిన్నె పల్లెమును వెలుపల శుద్ధి చేస్తూ ఉన్నారు. అంటే బయటికి వారు పరిశుద్ధుల్లాగా, నీతిమంతుల్లాగా, బోధకుల్లాగా, కాపరులాగా చక్కగా వేషం వేసుకొని జీవిస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క పల్లెము లోపల, గిన్నె లోపల శుద్ధి లేదు, అంతరంగం శుద్ధి లేదు. ఏముంది? వేషధారణ ఉంది, అపవిత్రత ఉంది, చచ్చిన వారి ఎముకలు ఉన్నాయి, దుర్గంధం ఉంది, దోపు ఉంది, అజితేంద్రితత్వం ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ హృదయంలో నుంచి ఏమేమి బయటకు వస్తూ ఉన్నాయి? దొంగతనములు, వ్యభిచారము, జారత్వము, అవన్నీ కూడా వారి యొక్క హృదయంలో సంపూర్తిగా నింపబడి ఉండినాయి. వెలుపలికి మాత్రము నీతిమంతుల్లాగా కనబడుతూ ఉన్నారు. అది వేషధారణ. కాబట్టి వేషధారులకు దేవుని యొక్క రాజ్యంలో చోటు లేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క ఇంటికి చాలా సంవత్సరాల నుంచి నువ్వు వస్తుండవచ్చేమో. అయితే నీ అంతరంగం ఎట్లా ఉంది? ప్రభు అపవిత్రమైన పాత్రను వాడుకోలేడు. చూడండి, ఇక్కడ గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాసులో నీళ్ళు తాగుతారు. ఎవరైనా తాగుతారు? ఇక్కడ ఎవరు తాగలేరు. అది ఎంగిలైపోయింది కనుక తాగరు. మరలా దాన్ని శుభ్రపరచాలి. అట్లనే నీ యొక్క దేహం అనేటువంటిది ఒక పాత్రతో పోల్చబడింది. ఆ పాత్రలో, నీ అంతరంగంలో, నీ హృదయంలో అపవిత్రత ఉంటే, ద్వేషం ఉంటే, దోపులుంటే, అజితత్వం ఉంటే ప్రభు నేను ఎలా వాడుకుంటాడు? అపవిత్రమైన పాత్రనే నువ్వు వాడుకోవు. భోజనం చేసిన తర్వాత ఆ యొక్క గిన్నెను తప్పనిసరిగా కడగకుండా ఎవరు కూడా భోజనం చేయరు. అట్లనే నీ యొక్క గిన్నె అనేటువంటి నీ యొక్క దేహము
అపవిత్రంగా ఉంటే దేవుడు నిన్ను ఎలా వాడుకోగలడు? కాబట్టి నీ యొక్క అంతరంగము పవిత్రపరచబడాలి. అందుకనే శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరు. వారి యొక్క నీతి ఏంటి? స్వనీతి. స్వనీతి ఎట్లాంటిది? స్వనీతి అనేటువంటిది మురికి గుడ్డలతో పోల్చబడ్డాయి. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రులమైన వారంటివి, మా నీతి క్రియలనియు చాలు మురికి గుడ్డ వలె నాయను. మీ నీతి క్రియలనియు మురికి గుడ్డ వలె నాయను. కాబట్టి నీ యొక్క నీతి క్రియలు అంటే దానాలు, ధర్మాలు చాలామంది చేస్తూ ఉంటారు. చాలా పాడు పనులు చేస్తారు, అక్రమాలు చేస్తారు, తర్వాత బయటికి వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు, సత్క్రియలు చేస్తారు, చాలా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అవన్నీ కూడా మురికి గుడ్డలతో పోలి ఉన్నాయి. అది నీతిమంతులుగా తీర్చలేదు. మొట్టమొదట నీ యొక్క అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అప్పుడే నీతిమంతుడిగా తీర్చబడతావు. ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే నీ అంతరంగిక శుద్ధి జరుగుతుంది. దాని కొరకై నువ్వు పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను పాపిని, నీ రక్తంలో నా యొక్క గిన్నె లోపల స్థితిని కడుగు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ప్రాధేయపడతావో, ఎప్పుడైతే పశ్చాత్తాపడి అడుగుతావో, అప్పుడు ప్రభు రక్తము నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి నీకు నిర్మలమైనటువంటి మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా సంతోషము, సమాధానంతో నింపుతాడు ఆ గిన్నెలో. అందుకనే కీర్తనకారుడు చెప్పినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు నీ గిన్నెలో నుంచి ఏం పొర్లుతుంది? వేషధారణ పొర్లుతుందా? చచ్చిన వారి ఎముకర్లతో నిండి పొర్లుతున్నాయా? అజితేంద్రతో నిండి పొర్లుతుందా? దుర్గంధముతో నిండుతుందా? పొర్లుతుందా? కొంతమంది అంటే హృదయం నిండితుందా అని నోరు మాట్లాడుతుంది. కొంతమంది నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే దూషణ, తిట్లు, భయంకరం, చెవులు తట్టుకోలేం, అట్లాంటి మాటలు మాట్లాడతారు. కారణం ఏంటంటే హృదయం అంతా దుర్గంధం. కాబట్టి నీ యొక్క హృదయము ఎలా ఉంది? నీ గిన్నె లోపల శుద్ధి కలిగి ఉన్నావా లేదా? నీ యొక్క హృదయము అపవిత్రంగా ఉంటే దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. బయటికి నామకార్థ క్రైస్తవుడుగా ఉండవచ్చు, నామకార్థ క్రైస్తవరాలిగా ఉండవచ్చు. అది నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళదు. ఏది తీసుకుని వెళ్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము నీ అంతరంగమును, నీ గిన్నెలోని ఆ అంతరంగ స్థితిని కడిగి పవిత్రపరిచినప్పుడే పరలోక రాజ్యానికి వారసులుగా అవుతావు. అందుకనే దానియేలు గ్రంథం 2:44 రాయబడింది, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. చూడండి, మరొకసారి చదువుదాం. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో గట్టిగా, పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. చాలు, చూడండి, ఆ రాజ్యం, ఆ మాట గమనించాలి. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అంటే రాజ్యాన్ని పొందుకోవాలి, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ రాజ్యానికి వారసులు కావాలి. ఎవరు వారసులు అవుతారు? ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు? ఎవరు ఈ రాజ్యాన్ని పొందుకుంటారు? ఎవరు పొందుకుంటారంటే శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను అధికము కావాలి. ఎట్లా వస్తుంది ఈ నీతి? ఎలా వస్తుంది? శాస్త్రుల నీతి కంటే అధికమైన నీతి ఎలా వస్తుంది? పరిశీలన నీతి కంటే అధికమైనటువంటి నీతి ఎలా వస్తుంది? మనం ఇప్పటివరకు శాస్త్రుల నీతి, పరిశీలన నీతి చూసాం. ఎట్లాంటి నీతి అది? వేషధారణతో కూడిన నీతి. బయటికి మాత్రం క్రైస్తవులు, బయటికి మాత్రం విశ్వాసులు, బయటికి మాత్రం చక్కగా కనబడతారు, మంచి దేవదూతల్లా కనబడతారు. అయితే అంతరంగా మాత్రం అపవిత్రత. వేషధారులు, శాస్త్రులు, వారి గురించి అనేక విషయాలు చెప్పాడు. మనం కొన్ని విషయాలు మాత్రమే మనం చూస్తాం. అయితే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎవరండి? వీరు యూదులు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవారు, తలలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకున్నటువంటి వారు, మహాజ్ఞానం కలిగినటువంటి వారు. వారికే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం లేదంటే అన్యజనటువంటి మనకు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశం కలుగుతుంది? వారి నీతి కంటే మన నీతి అధికం ఏ విధంగా కాగలదు? శాస్త్రుల నీతి కంటే నీ నీతి ఎట్లా అధికము కాగలదు? పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎట్లా అధికము కాగలదు? ఎలా కాగలదు? ఎలా అవుతుంది చెప్పండి? ఎలా అవుతుంది? చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. క్రీస్తును సంపాదించుకొని
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. చాలు, ఇక్కడ ఆగండి. ధర్మశాస్త్ర మూలమైన నా నీతి, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి అంటే ఇక్కడ స్వనీతిని గురించి మాట్లాడుతూ ఉంది. వీరు శాస్త్రులు, పరిచయులు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవారు, మేమే నీతులు మంతులు అనుకునేవారు. కానీ అంతరంగిక స్థితి మాత్రం పాపం, దుర్గంధంతో నింపబడ్డారు. బయటికి మాత్రం వారు దశమ భాగాలు ఇచ్చేవారు, దేవుని మందిరానికి ఎల్లప్పుడూ వెళ్ళేవారు, ఆరాధించేవారు, స్తుతించేవారు, పెదవులతో ఆరాధించేవారు. కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉండింది. ఎందుకు దూరంగా ఉంది? ఆ గిన్నె అపవిత్రత చేత నింపబడింది. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగా, అంటే స్వనీతి నిన్ను పరలోక రాజ్యం చేర్చదు. ఇప్పుడు చదవమ్మా. క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి. చాలు, ఇక్కడ ఆగండి. క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి కలుగుతుంది. బై ఫెయిత్ యు రిసీవ్ రైచియస్నెస్ అంటే నీ పాపముల విషయమే పశ్చాత్తాపడాలి. ప్రభు ఎదుట, ప్రభువా నేను పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అని మొరపెట్టాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు యుద్ధ క్షమాపణ కోరాలి. అప్పుడు ప్రభువైన యేసు రక్తం నీ ప్రతి పాపము నిన్ను కడిగి పవిత్రపరచి నీతిమంతురాలుగా ఆయన తీరుస్తాడు. ఎలా? విశ్వాసమును బట్టి. అంటే క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా నీకు నీతి ఆరోపించబడుతుంది, ఉచితంగా నీకు దయచేయబడుతుంది. తర్వాత చదవమ్మా. అనగా విశ్వాసమును బట్టి, చూడండి, దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. చూడండి, దేవుడు అనుగ్రహించు నీతి. ఇది స్వనీతి కాదు, నా సొంత నీతి కాదు. నీ సొంత నీతి, నా సొంత నీతి పరలోక రాజ్యం తీసుకోబోదు. ఏ నీతి తీసుకోబోతుంది? దేవుడు అనుగ్రహించే నీతి నిన్ను పరలోక రాజ్యము తీసుకోబోతుంది. ఈ నీతి ఎట్లాంటి నీతి అంటే శాస్త్ర నీతి కంటే అధికమైన నీతి దేవుడు అనుగ్రహించే నీతి. పరిసయ్యుల నీతి కంటే దేవుడు అనుగ్రహించే నీతి అధికమైన నీతి. శాస్త్ర నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరు. అయితే ఈ నీతిని ఎట్లా సంపాదించుకోగలం? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములు కడగకుండా ద్వారా దేవుడు ఆయన నీతిని నీకు ప్రసాదిస్తాడు. నీ స్వనీతి కాదు, నీ యొక్క దాన ధర్మాలు కాదు నిన్ను పరలోకం తీసుకుపోయే, నీ మంచితనం కాదు. దేవుని నీతిని, క్రీస్తు నీతిని నీకు దయచేస్తాడు. అది దేవుని వరం. ఉచితముగా దేవుని యొక్క నీతిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి శాస్త్రుల యొక్క నీతి, పరిసర నీతి కంటే అధికమైన నీతి ఏంటంటే దేవుడిచ్చే నీతి. ఎలా వస్తుంది? కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా దేవుడు తన నీతిని నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలో పోతున్నావంటే దాని యొక్క భావం ఏంటి? దేవుని యొక్క నీతి కలిగిన వాడవై, దేవుని నీతి కలిగిన దానవై పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నావు. కాబట్టి దేవుని నీతి చాలా అవసరం. ఎట్లా వస్తుంది? ఇది విశ్వాసము ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా దేవుడు నీకు నీతి అనుగ్రహిస్తాడు. చూడండి, పౌలంతటి వాడే మాట్లాడుతున్నాడు, నా మాటలు కాదు. పౌలు చెప్తున్నాడు, ఏమంటాడు? క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమై. కాబట్టి శాస్త్ర నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన నీతి నిన్ను పరలోక రాజ్యంలోనికి చేరుస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క హృదయము ఎట్లా ఉంది అనేటువంటిది పరీక్షించుకోవాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11:28 నుండి 31 వరకు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందక పోదుము. చూడండి, ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకునేటువంటి సమయం. ఎందుకంటే నా హృదయ స్థితి గురించి నాకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు.
నీ హృదయం గురించి, నీ గిన్నె గురించి నీకు తెలుసు, నీ దేవునికి మాత్రమే తెలుసు. కనుక నీవు విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా మనల్ని మనము పరీక్షించుకొని సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అంతరంగ స్థితిలో ఈ ద్వేషము, పగ, కుళ్ళు, కక్ష, దోపు, చచ్చిన వారి ఎముకలు, వేషధారణ ఏదైనా చూపిస్తూ ఉంటే, నీ మనస్సాక్షి ఏదైనా నిరారోపణ చేస్తూ ఉంటే ప్రభు యొక్క సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెడదాం. దావీదు అలా చేసేవాడు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దావీదుకి ఎవరైనా నువ్వు పలానా విషయంలో పాపము చేసావని చెప్తే వెంటనే చిన్న బిడ్డ వలె తాను ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకునేవాడు. చిన్న బిడ్డ వలె దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపడేవాడు. అందుకనే దావీదు గురించి అంటాడు, నా హృదయానుసారైన మనుషుడు, నాకు ఇష్టమైనటువంటి మనుషుడు అంటాడు. కాబట్టి మనం కూడా అలా కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపం గురించి చూపిస్తాడు, పాపం గురించి ఒప్పిస్తాడు. నీ మనస్సాక్షి నీ పాపం గురించి గుచ్చుతూ ఉంటుంది, నిరారోపణ చేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు నువ్వు ఒప్పుకుంటావా, విడిచిపెడతావా? అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ యొక్క వర్ధిల్లుట, ప్రగతి అనేటువంటిది నీ పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా, విడిచిపెట్టడం ద్వారా ఆధారం చేసుకొని ఉంటుంది. ఆ విధంగా నీవు దావీదు వలె హృదయానుసరుడుగా మనుషుడిగా కావాలి అంటే వెంటనే స్పందించాలి, వెంటనే స్పందించాలి. వాయిదాలు వేయద్దు. చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి అదే పాపాన్ని, రహస్య పాపాన్ని, జీవితాన్ని అట్లనే జీవిస్తూ అట్లనే ఉంటూ ఉంటారు. అటువంటి వారి గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వలేడు. కాబట్టి దావీదు వలె వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేయబడి ప్రభు యొక్క బలలో పాల్పుచ్చుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించింది గాక.